Yes, attacks. sir. Right now, in this session, టుడే మన యొక్క సెషన్లో మనం ఏం చేద్దామంటే, ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే, ఏవైతే మనం సెషన్లో స్టార్ట్ చేసుకునేటప్పుడు కీ సినారియోస్ ఉన్నాయో అటన్నిటిని కూడా ఏం చేద్దామంటే, ఈరోజు సెషన్ ఒక 10 to 15 minutes లేట్ అయినా కానీ మనం ఏం చేద్దామంటే, ఈ రోజు సెషన్లో మనం అంతా కూడా ఇచ్చేద్దామంటే ఈ పీపీటీ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, నెక్స్ట్ సెషన్ నుండి మనం ఏం చేద్దామంటే లిస్ట్స్ అనే మరొక న్యూ కాన్సెప్ట్తో మనం ఏం చేద్దామంటే సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న పైథాన్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటికంటే కూడా నెక్స్ట్ నుండి వచ్చే కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కాన్సెప్ట్స్ మీద ఎవరికైతే మంచి నాలెడ్జ్ అనేది ఉంటుందో వాళ్ళు మాత్రం ఏమవుతారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈజీగా గ్రో అనేది అవుతారనమాట. లేకపోతే ఏమవుతుందంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ చెప్పే ప్రతి కాన్సెప్ట్ కూడా లిస్టు, ఫంక్షన్స్, రిజర్వేషన్స్, ఊప్స్, ఇలా డిక్షనరీస్ అని ఇలా నెక్స్ట్ చెప్పే ప్రతి డాక్యుమెంట్ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే టపులని ఇవన్నీ కూడా ఏంటిదంటే పైథాన్లో కోర్ లాంటి కాన్సెప్ట్స్ అనమాట. అందుకొని ఆ కాన్సెప్ట్ అన్నింటిని కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనమాట. బాగా నేర్చుకోవడానికి ట్రై చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, మనం ఈ వీక్లో మనం ఏం చేసేసామంటే ఒక కాన్సెప్ట్ని స్టార్ట్ అనేది చేసుకున్నాం. ఏంటిది? కంపేరింగ్ స్ట్రింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి మనం స్టార్ట్ చేసుకున్నాం. దాంట్లో లాస్ట్ పీపీటీ ఏంటిది అంటే దాంట్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటాం అంటే లాస్ట్ 2 to 3 days నుండి ఆపరేషన్స్ అని కొన్ని కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్నాం. వాటిలో ఏంటిది? కాంపౌండ్ అసైన్మెంట్ అంటే ఏంటి, ఫ్లోర్ డివిజన్ అనే ఆపరేటర్ గురించి మనం నేర్చుకున్నాం. అలానే మనం ఏం నేర్చుకున్నాం, ఇంకా కొన్ని స్ట్రింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకున్నాం. స్ట్రింగ్ అంటే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక మనం ఏం చేస్తామంటే డబుల్ కోర్స్లో కానీ సింగిల్ కోర్స్లో కానీ మనం తీసుకున్నామంటే దాన్ని స్ట్రింగ్ అంటామనేసి డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేస్తామంటే కొన్ని ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటే మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ ఫార్మాట్లో కొన్ని స్ట్రింగ్స్ని కనుక మనం డిస్ప్లే చేసేటప్పుడు ఏం చేస్తామంటే కొన్ని ఎస్కేప్ క్యారెక్టర్స్ని యూజ్ చేసేసి మనకు కావాల్సిన వేలో అరేంజ్ చేయడం ఎలా అనేది కూడా నేర్చుకున్నాం. అలానే ఈరోజు సెషన్లో మనం ఇంకోటి కూడా ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియో ఒకటి తీసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అనే దాని గురించి చూద్దాం. ఈరోజు చెప్పే రియల్ టైం సినారియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రతి ఇంటర్వ్యూలో కూడా అంటే గూగుల్ నుండి, అమెజాన్ నుండి అలా పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో మ్యాక్సిమం మీరు కనుక ఇంటర్న్షిప్ చేయాలన్నా కానీ లేదా ఒక ఫ్రెషర్గా కనుక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిపీట్ చేసిన ఒకే ఒక సినారియో అనమాట. ఆ సినారియో గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తారనమాట. అంటే ఈ రోజు సెషన్ ఎవ్వరూ కూడా 1 minute కూడా మిస్ అయినా కానీ వాళ్ళకి ఏమవుతుందంటే ఏమీ అర్థం కాదండి. ఓకే, దానికంటే ముందర ఏం చేద్దామంటే ఈ వీక్లో ఏవైతే నేర్చుకున్నామో వాటన్నిటి గురించి ఒక 5 minutes డిస్కస్ చేసుకొని ఈ రోజు సెషన్ని స్టార్ట్ చేసేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాము, ఈ వీకెండ్ అంతా కూడా ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? కాంపౌండ్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనే దాని గురించి నేర్చుకున్నాం. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనే దాని గురించి నేర్చుకున్నాం. అంటే వాట్ ఈజ్ ఏ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి నాన్న వసంత? కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటిది అసలు? Anybody knows? Satish, do you know? Anybody knows? Anybody knows? కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, యా, కాంపౌండ్ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. కాంపౌండ్ అంటే ఇది కంబైనింగ్ ఆఫ్ 2 or more అని. అంటే రెండు రెండు ఆపరేటర్స్ని, ఆపరేటర్స్ అంటే మీకు తెలుసు కదా, లెస్ దాను, గ్రేటర్ దాను, ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇలాంటివి. అలానే మళ్ళీ ఏంటిది ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, ఇలాంటి వాటిని, అలానే అండ్, ఆరు ఇలాంటి వాటిని ఏమంటారంటే ఆపరేటర్స్ అంటారని చెప్పుకున్నాం కదా. నాటు ఇలాంటి వాటిని ఏమనుకుంటారని చెప్పుకున్నాం, కొన్ని ఆపరేటర్స్ అనుకున్నాం. ఏవైనా సరే ఏవైనా సరే రెండు ఏవైనా సరే రెండు ఆపరేటర్స్ని కంబైన్డ్గా కంబైన్డ్గా యూటిలైజ్ చేస్తే అవి ఎలా వర్కౌట్ అవుతున్నాయో తెలుసుకోవడానికి పైథాన్లో మనం ఒక టెక్నిక్ అనేది నేర్చుకున్నాం. దాన్ని ఏమంటారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అంటే దట్ మీన్స్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే సపోజ్ దట్ ఒక ప్లస్
ఒక ఈజ్ ఈక్వల్ టు, అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంది, ఇవన్నీ నాకు అనవసరం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే అసైన్ చేయడం కదా ఒక వాల్యూని. అసైన్ చేయడం అంటే ఈక్వల్ టు, ఈక్వల్ టు అనే ఆపరేటర్కి బిఫోర్ వేరొక ఆపరేటర్ని కనుక యూజ్ చేసేసామనుకో, ఆ యూజ్ చేసిన టోటల్ కంటెంట్ని ఏమంటారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అంటే ఒక వేరియబుల్కి వాల్యూని మనం ఏం చేస్తాం, ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం కదా, అలా అసైన్ చేయడానికి దేన్ని వాడతాం, ఈజ్ ఈక్వల్ అనే దాన్ని వాడతాం. దీని ముందల వేరొక ఆపరేటర్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ వాడతాం కదా, ఒక ఆపరేటర్ పెట్టి అసైన్మెంట్ ఆపరేటర్ని కనుక ఉంచామంటే ఈ మొత్తాన్ని ఏమంటారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తాం. ఎందుకు కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాము, ఏం చేస్తామంటే కోడ్ని సింప్లీ సాల్వింగ్, అంటే సింప్లీ సాల్వింగ్ అంటే ఒక కోడ్ని సింప్లీ సాల్వ్ చేయడానికి, అలానే ఒకటి ఏంటి అంటే షార్ట్ కట్ ఆఫ్ ఏ కోడ్, అంటే ఒక కోడ్ని చాలా షార్ట్ కట్గా రాయడానికి మనం ఏం చేస్తామంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. దానిలో బోల్డ్ టైప్స్ నేర్చుకున్నాం కదా, ఎడిషన్తో ఉండే ఒక కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ నేర్చుకున్నాం, సబ్ట్రాక్షన్ చేయడానికి సబ్ట్రాక్షన్తో ఒక కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ నేర్చుకున్నాము. అలానే మనం ఏం చేసాం, మల్టిప్లికేషన్ చేయడానికి ఏం చేశానంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తారని నేర్చుకున్నాను. అలానే ఒక వేరియబుల్కి ఒక నెంబర్తో డివిజిబుల్ కనుక చేయాలి అనుకో, అప్పుడు కూడా కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని ఎలా యూజ్ చేస్తారో నేర్చుకున్నాను. అలా నేను ఏం చేశాను, ఒక నెంబర్ నుండి రిమైండర్ ఎంతో తెలుసుకోవాలంటే ఎలా అప్లై చేస్తారో నేర్చుకున్నాను. ఒక నెంబర్ని డివిజిబుల్ చేస్తే దాంట్లో ఇంటిగ్రల్ పార్ట్ అనేది కూడా మనం తెచ్చుకోవాలంటే ఎలా అప్లై చేస్తారనే వాటి గురించి కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే, వీటన్నిటిని కూడా ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి నేర్చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ని ముగించేసి నెక్స్ట్ కాన్సెప్ట్కి అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలాసేపు చెప్పాను కాబట్టి. రైట్ను మనం ఏం చేస్తామంటే ఒక కోడ్ తీసుకున్నాను అనమాట. ఏ ఈక్వల్ టు ఎంత అని తీసుకున్నా అంటే 20 అని ఒక కోడ్ తీసుకున్నాను. దాన్ని నేను ఏం చేశానంటే ఈ ఏ అనే వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది, 20 అని ఉంది. దీనికి నేను ఏం చేద్దామంటే 5 అనేది యాడ్ చేద్దాం అనుకున్నాను. అలా యాడ్ చేయాలంటే బేసికల్గా మనం కోడ్ ఎలా రాస్తాము, ఒక వేరియబుల్ తీసుకొని ఏ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి ఏ ప్లస్ 5 అని రాస్తాం. అంతేనా కాదా అంటే ఏంటి, ప్రీవియస్లీ ఏ అనే వేరియబుల్లో 20 ఉంది కాబట్టి ఆ వేరియబుల్కి +5 కనుక కలిపితే అప్పుడు ఏమైందంటే 25 అయిందని నాకు అర్థమైంది. జనరల్గా అయితే మనం ఏం చేసాము, ప్రింట్ ఆఫ్ అని పెట్టి ఏ అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది, ఒక వేరియబుల్లో 20 ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే మధ్యలో మా మేనేజర్ వచ్చి ఆ వేరియబుల్కి ఇంకో 5 కలిపి రాయిరా బాబు అని చెప్పాడు అనమాట. అప్పుడు నేనేం చేశానంటే దానికి 5 కలపాలంటే అప్పుడు నేనేం చేశానంటే మరొక లైన్లో నేనేం చేశానంటే కోడ్ రాస్తాను అనమాట. అంటే 20 అనేది ఏ వేరియబుల్లో ఉంది, ఏ అనే వేరియబుల్లో ఉంది కాబట్టి దానికి 5 కలపమన్నాడు కాబట్టి కలపాలి అంటే ఏం చేయాలి, ఎడిషన్ ఆపరేటర్ పెట్టేసి వేరియబుల్కి రాసేసాను. ఈ వాల్యూ మొత్తం కూడా దేంట్లో ఒక దాంట్లో స్టోర్ చేయాలి కదా పైథాన్లో. అందుకోసం ఏం చేశానంటే తలనొప్పి ఎంత ఎందుకు లేరు అనేసి ఏ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేశాను. తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. అప్పుడు నాకు ఎంత వచ్చిందంటే 25 అని వచ్చేసింది. అంటే జనరల్ చూసుకుని కనుక మనం ఎడిషన్ కనుక చేయాలి అంటే ఏం చేస్తారంటే పైథాన్లో ఇలా కోడ్ రాస్తారని మనం నేర్చుకున్నాం. ఇలా రాయకుండా ఇంకా షార్టెస్ట్ ఫామ్లో రాయొచ్చా అంటే రాయొచ్చు అనమాట. అలా రాయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇంత మొద్దు కొట్టుడు కాకుండా ఇంకా ఈజీగా రాయాలంటే ఏం చేస్తారంటే ఒక టెక్నిక్ని యూజ్ చేయడం ద్వారా రాయొచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు అనమాట. ఇదే 5 కలపాలి అంటే ఇట్లా కూడా రాయవసరం. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ చూడు, దానికి బిఫోర్లోకి వెళ్ళేసేసి ప్లస్ కనుక పెట్టామనుకో అప్పుడు ఏమైంది అంటే ప్లస్ కనుక పెట్టేసి మనం కనుక రాస్తామనుకో అప్పుడు ఏమైంది అంటే మనం తీసుకున్న వాల్యూకి ఏమైంది అంటే 5 అనేది యాడ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఒక్కసారి చూద్దాం. అప్పుడు ఏమైందో చూడు, అవుట్పుట్ ఏమైంది 25 అని వచ్చింది. అంటే ఏంటి దీని మీనింగు, ఇక్కడ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ చేశాను. అంటే దాని మీనింగ్ రెండు ఆపరేటర్స్ పక్క పక్కన ఉన్నాయి, అసైన్మెంట్ ఆపరేటర్ పక్కన ఏదైనా ఒక ఆపరేటర్ కనుక ఉంది అనుకో దాన్ని ఏమంటారని చెప్పుకున్నాం అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటారని చెప్పాను కదా. అంటే ఏంటిదంటే లాస్ట్ నుండి వచ్చామనుకో ఎప్పుడైనా సరే
ఆపరేటర్ సహాయంతో యూజ్ చేసేసి ఆ వచ్చిన రిజల్ట్ ఏం చేశాను అంటే ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. ఇక్కడ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేశాను, ప్లస్ అంటే ప్రీవియస్లీ ఏ అనే వేరియబుల్లో ఎంత అయితే ఉందో ఆ వచ్చిన దానికి నేనేం చేశాను అంటే 5 అనేది యాడ్ చేసి ఆ వచ్చిన వాల్యూ మొత్తాన్ని ఏలో స్టోర్ చేశాను అని ఇలా చెప్పడానికి ఏం చేస్తారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు నేర్చుకున్నాను. అలానే మన దగ్గర ఉన్న ఒక నెంబర్లో నుండి 5 తీసేయాలనుకున్నాను. అప్పుడు నేను కోడ్ ఎలా రాస్తాను, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్తో ఇలా రాయొచ్చు అనేది కూడా నేర్చుకున్నాం కదా. ఏం చేశాను, ప్లస్ తీసేసి అక్కడ మైనస్ పెడితే ఇలా రాయొచ్చు అనేసి ఇలా టెక్నిక్స్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అంటే ఏంటి, ఈక్వల్కి ముందల ఏదైనా ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇలాంటివి కనుక పెట్టాము అంటే దాని మీనింగ్ ఏంటంటే కాంపౌండ్ అసైన్మెంట్ అప్లై చేస్తున్నామని దాని మీనింగ్ అనమాట. అంటే ఏంటిది అంటే మనం జనరల్గా చేసే కోడ్లో వేరియబుల్ ఇస్తున్నాం కదా, ఆ వేరియబుల్ పార్ట్ని తీసేసి డైరెక్ట్గా కనుక ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఇలాంటివి చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తారు అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్ని నేర్చుకున్నాం. ఆల్రెడీ దీని గురించి బోల్డ్ అంత టైం చెప్పాను కాబట్టి ఇంకా ఎనఫ్ చేశాను. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాను, ఫ్లోర్ డివిజన్ అనే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాను. ఫ్లోర్ డివిజన్ అంటే ఏం నేర్చుకున్నాను, ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్. ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అంటే ఏందో ఒకసారి చూడండి. ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అంటే ఏం చేశాను, ఒక నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్ని నేను ఏం చేశాను అంటే ఒక 2 అనే ఒక నెంబర్ని ఏం చేశానంటే 7 అనే ఒక నెంబర్తో నేను ఏం చేశానంటే డివిజిబుల్ చేశాను. అంటే 7 అనే ఒక నెంబర్ని 2 టేబుల్స్తో డివిజిబుల్ చేశాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది, అంటే ఎంత 2 3s are 6, ఇక్కడ ఎంత వచ్చింది 1 పోవాలి కాబట్టి ఏం చేశాను, పాయింట్ పెట్టుకున్నాను, 10 వచ్చేసేసింది. అప్పుడు ఏం చేశాను 5s, అప్పుడు ఎంత వచ్చింది 10, టోటల్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 0. ఇక్కడ ఉన్న దాంట్లో దీన్ని ఏమంటారు, రిమైండర్ అని పిలుస్తారు. ఇక్కడ ఏమని చెప్తారు, దీన్ని పైన ఉన్న దాన్ని ఏమంటారు, కోషెంట్ అని పిలుస్తారు కదా. దీన్ని ఏమని పిలుస్తారు, కోషెంట్ అని పిలుస్తారు కదా. అంటే ఒక నెంబర్ని మరొక నెంబర్తో డివిజిబుల్ కనుక చేసామనుకో అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఉంటుంది చూడండి, ఆ ఆన్సర్ని ఏమంటారంటే కోషెంట్ అని పిలుస్తారు. ఆ కోషెంట్ని కనుక జాగ్రత్తగా కనుక గమనించామనుకో కోషెంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చుక్క ఉంది అన్నాను కదా, ఈ చుక్కని ఏమంటారంటే డెసిమల్ పార్ట్ అని పిలుస్తారు. ఈ తర్వాత ఉన్న ఈ పార్ట్ ఏమంటారంటే ఫ్రాక్షనల్ పార్ట్ అని పిలుస్తారు. ఈ చుక్కకి వెనక వైపు ఉంది చూడండి, ఈ పార్ట్ని ఏమని పిలుస్తారంటే ఇంటిగ్రల్ పార్ట్ అని పిలుస్తారు. ఓకే డా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక టెక్నిక్ నేర్చుకుంటున్నాను. ఏంటిది అంటే మనం ఒక నెంబర్ని మరొక నెంబర్తో డివిజిబుల్ చేసినప్పుడు మనకి కోషెంట్ అనేది వస్తుంది. ఆ కోషెంట్ నుండి ఆల్వేస్ ఇంటిగ్రల్ పార్ట్ని మాత్రమే తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేటర్ని యూజ్ చేసేసి తెచ్చుకుంటాం అనమాట. దాన్ని ఏమంటారంటే ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అని పిలుస్తాం. అంటే ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అంటే ఏంటి, 2 ఫార్వర్డ్ స్లాషెస్ కనుక పెట్టామనుకో దాన్ని ఏమంటారంటే ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అని పిలుస్తాం. ఇలా పెట్టడం ద్వారా కోడ్లో మనం ఏం చేయొచ్చు అంటే మనం డివిజిబుల్ చేసిన తర్వాత వచ్చిన కోషెంట్ నుండి మనం ఏం చేయొచ్చు అంటే దాంట్లో ఇంటిగ్రల్ పార్ట్ని తెచ్చుకోవచ్చు అనే దాని గురించి నేర్చుకున్నాం. ఇది కూడా మనం ఏం చేద్దాం అంటే ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి కోడ్లోకి వెళ్ళి రాసేసి వచ్చేద్దాం. ఓకే. ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అవుట్పుట్ డైరెక్ట్గా చూసేస్తాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఒక నెంబర్ 7 తీసుకున్నాను. ఆ నెంబర్ని నేను ఏం చేశానంటే డివిజిబుల్ చేశాను. ఏ నెంబర్తో, 2 అనే నెంబర్తో డివిజిబుల్ చేశాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వచ్చిందో చూడు, 3.5 అని వచ్చేసింది. ఓకేనా, కోషెంట్ 3.5 అని వచ్చేసింది. దాంట్లో ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డివిజిబుల్ చేసిన ఆపరేటర్ చూడు దాని పక్కన ఇంకొక ఫార్వర్డ్ స్లాష్ కనుక పెట్టామనుకో ఆ రెండింటిని కలిపి చెప్పడాన్ని ఏమని పిలుస్తారంటే ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అని పిలుస్తాం. ఇప్పుడు నాకు ఏమైంది అంటే 3.5 నుండి నాకు ఒక వాల్యూ అనేది డెరైవ్ అయిపోయింది. ఏమైంది, ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే వచ్చేసేసింది. ఇలా మనము 2 నెంబర్స్ డివిజిబుల్ చేసినప్పుడు దానిలో నుండి ఇంటిగ్రల్ పార్ట్ తెచ్చుకోవాలంటే పైథాన్లో మనం ఎలా కోడ్ రాస్తామనే దాని గురించి కూడా మనం నేర్చేసుకున్నాం సెకండ్ కాన్సెప్ట్. ఓకే డన్. అలానే మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ మనం నేర్చుకున్న మరో కాన్సెప్ట్ ఏంటి లాస్ట్ వీక్లో, ఏంటిది స్ట్రింగ్ అంటే ఏందో నేర్చుకున్నాం. స్ట్రింగ్ అంటే ఏం నేర్చుకున్నాం, స్ట్రింగ్ గురించి కొంచెం కీ పాయింట్స్ నేర్చుకున్నాం. స్ట్రింగ్ అంటే ఏంటిది, ఏవైనా సరే సమ్
స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఇక్కడ ఏమున్నాయి అంటే కొన్ని పదాలు ఉన్నాయి, 1 2 3 4 ఇలా ఉన్నాయి. అంటే కొన్ని స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ని సింగిల్ కోట్స్లో తీసుకున్న, డబల్ కోట్స్లో తీసుకున్న ఆ మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారంటే స్ట్రింగ్గానే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే సింగిల్ కోట్స్లో అయినా సరే మనం ఒక స్ట్రింగ్ రాయొచ్చు, డబుల్ కోట్స్లో అయినా సరే రాయొచ్చు. దానివల్ల మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఆ రెండింటి యొక్క మీనింగ్ ఒకటే అనేది లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. కావాలంటే ఏం చేసిందంటే ఒక ఆపరేటర్ మనకి తెలుసు కదా, ఈ వాల్యూని ఈ వాల్యూతో ఏం చేశానంటే సింగిల్ కోట్స్లో ఉన్న వాల్యూని డబుల్ కోట్స్లో ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తాను. ఆ కంపేర్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమని వచ్చింది, ట్రూ కనుక వచ్చింది అనుకో, అంటే మనం ఏ సొల్యూషన్ అయినా సరే సింగిల్ కోట్స్ అయినా రాయొచ్చు, స్ట్రింగ్ రాసేటప్పుడు డబుల్ కోట్తో కూడా రాయొచ్చు అనేది మనం నిన్న సెషన్లో నేర్చుకున్నాం. అవునా కాదా? ఓకే. అంటే ఇది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటిది, కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఒక క్యారెక్టర్ తర్వాత మరొక క్యారెక్టర్, ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్, ఇలా క్యారెక్టర్లు బోల్డ్ అన్ని క్యారెక్టర్లని మనం ఏం చేసామంటే సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ ఇండికేట్ చేసి రాసామనుకో, ఆ రెండింటిని కూడా కంప్యూటర్ ఎలా రీడ్ చేస్తుందంటే ఆల్వేస్ టేక్ నే స్ట్రింగ్ గానే కన్సిడర్ చేస్తుంది. దానివల్ల ఎలాంటి ఇష్యూ లేదు. మీరు కూడా ఏం చేస్తారంటే కోడ్ రాసేటప్పుడు ప్రతిసారి డబుల్ కోడ్ పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. సింగిల్ కోడ్లో రాసినా కానీ ఎలాంటి ఇష్యూ ఉండదు అనేది తెలుసుకోవడానికి చెప్పుకున్నాం అన్నమాట. ఓకే. అలానే నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం కదా లాస్ట్ సెషన్లో, అదేంటిది ఎస్కేప్ క్యారెక్టర్స్. ఎస్కేప్ క్యారెక్టర్స్ ఎస్కేప్ క్యారెక్టర్ అనే దాని గురించి నేర్చుకున్నాం. ఎస్కేప్ క్యారెక్టర్ ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటే ఏంటిది, ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటే ఏంటి, మనం ఏదైనా సరే అవుట్పుట్లో ప్రింట్ చేసేసేటప్పుడు, మనం అవుట్పుట్లో ఏదైనా ఒక స్ట్రింగ్ని కనుక ప్రింట్ చేసేసేటప్పుడు ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో మనకి కావాల్సిన వేలో, అంటే మనకి ఎలా కావాలంటే అలాంటి వేలో కనుక దాన్ని అవుట్పుట్లో కనుక ప్రింట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని ఎస్కేప్ క్యారెక్టర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ప్రింట్ అనేది చేయొచ్చు అని చెప్పుకున్నాం అనమాట. అంటే కొన్ని స్ట్రింగ్స్ ఉంటాయి, ఆ స్ట్రింగ్స్ నేనేం చేయాలి అనుకున్నా అంటే అవుట్పుట్ మనం చూస్తున్నాం కదా, ఈ అవుట్పుట్ ఫార్మాట్ లో మనకి కావాల్సిన వేలో కనుక స్ట్రింగ్ని కనుక మనం రిప్రజెంట్ చేయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎస్కేప్ క్యారెక్టర్ సహాయంతో రిప్రజెంట్ చేస్తాం. అలా ఎస్కేప్ క్యారెక్టర్తో రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి బ్యాక్ స్లాష్ అనేది వాడి దాని పక్కన ఏం చేయాలంటే ఒక క్యారెక్టర్ అనేది వాడాలి. అంటే దానికి సింటాక్స్ ఏంది, ఎస్కేప్ క్యారెక్టర్స్కి బ్యాక్ స్లాష్ వాడేసి దాని పక్కన కనుక ఒక క్యారెక్టర్ని కనుక యూజ్ చేసేసాం అనుకో, అప్పుడు ఏమైందంటే మనం స్ట్రింగ్తో ఏం చేయొచ్చు అంటే మ్యాజిక్ అనేది చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ అనేది ఏంటో చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ అనే దాని గురించి చూద్దాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే మన అవుట్పుట్ ఫార్మాట్ లో ఏదైనా సరే ఒక టెక్స్ట్ ని, ఒక స్ట్రింగ్ ఉంది కదా, ఆ స్ట్రింగ్ లో ఉన్న భాగాన్ని న్యూ లైన్ లో కనుక ప్రజెంట్ చేయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ అనే ఒక న్యూ కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు. ఎలా అచీవ్ చేస్తాం ఏంటి అనేది ఒకసారి చూసాం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేద్దాం, డిస్ప్లే చేద్దాం. ఏంటిది, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే హలో వరల్డ్ అనేసి నేనేం చేశానంటే డిస్ప్లే చేద్దాం అనుకున్నాను. అంటే పైథాన్లో డిస్ప్లే చేయాలంటే మీ అందరికీ తెలుసుకున్న ప్రింట్ అని రాసి హాఫ్ పెట్టి డబుల్ కోట్స్లో మనం ఏం చేసామంటే మనకు కావాల్సిన టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లే చేసామనుకో, దాన్ని కనుక ఇచ్చేసామనుకో, అప్పుడు ఏమైంది అంటే అదే టెక్స్ట్ మనం ఏదైతే డబుల్ కోట్స్లో ఇచ్చామో అదే టెక్స్ట్ అనేది ఏమైందంటే అవుట్పుట్ ఫార్మాట్లో కనపడుతుంది. ఇక్కడ రాసిన ఇదే స్ట్రింగ్ని నేనేం చేశానంటే హలో అనేది ఒక చోట, తర్వాత వరల్డ్ అనేది మరొక లైన్లో రావాలనుకున్నా. ఇప్పుడు అవుట్పుట్లో కనుక చూసానుకో నాకు ఏమైందో చూడు, హలో వాళ్ళు మొత్తం కూడా ఒకే లైన్లో ఉంది. అలా కాకుండా హలో మాత్రమే ఒక లైన్లో, వరల్డ్ అనేది మరొక న్యూ లైన్లో రావాలి అనుకున్నాను. అలా రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏం చేసినా కానీ కోడ్తో ఏం చేయలేమన్నమాట. అలా చేయాలి అంటే ఒక టెక్నిక్ ద్వారా చేసేయచ్చు అనమాట. ఈ కోడ్ని, సేమ్ కోడ్ని రాసిన ప్రింట్ అనే ఒకే స్టేట్మెంట్తో మనం అక్కడ ఉన్న డిస్ప్లే అవుట్పుట్ ఫార్మాట్లో ఉన్న హలో వరల్డ్ అనే టెక్స్ట్ని హలో అనేది ఒక లైన్లో, వరల్డ్ అనేది మరొక న్యూ లైన్లో రప్పించాలి అంటే, అలా రప్పించాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్కేప్ క్యారెక్టర్ సహాయంతో చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే దానికి సింటాక్ ఏంటిది, ఎస్కేప్ క్యారెక్టర్ కనుక చేయాలి అంటే మనం ఏం చేయాలి, బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టేసి దాని పక్కన ఏం చేయాలి
హలో అనేది మాత్రం ఒక లైన్లో రావాలి. నెక్స్ట్ లైన్ ఏదైతే నెక్స్ట్ లైన్లో రావాలో ఆ వార్డ్కి ముందర మనం ఏం చేయాలి, ఒక బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టి దాని పక్కన మనం ఏం చేయాలి, క్యారెక్టర్ పెట్టాలి. ఏ క్యారెక్టర్ పెట్టాలి? నెక్స్ట్ లైన్లో ఏంది రావాల్సిన వాల్డ్ కదా. నెక్స్ట్ లైన్లో రావాలి అంటే నెక్స్ట్ లైన్ న్యూ లైన్ అంటారు కదా, అని పెట్టేసి ప్లేయర్ అప్పుడు ఏమైందంటే హలో అనేది ఒక లైన్లో, నెక్స్ట్ వచ్చే వార్డ్ అనేది మరొక లైన్లో రావడం అనేది జరిగింది. అంటే మనం ఎస్కేప్ క్యారెక్టర్లో బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ అనే దానితో మనం ఏం చేసామంటే ఇలా మనకు కావాల్సిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్లోని పార్ట్ని అవుట్పుట్ ఫార్మాట్లో మనకి ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లు చూడాలి అంటే ఇలా నెక్స్ట్ లైన్లో కనుక టెక్స్ట్ని కనుక చూడాలి అంటే ఇలా చేస్తారని ఒక టెక్నిక్ గురించి నేర్చుకున్నాం. అలానే మరొక టెక్నిక్ని కూడా నేర్చుకున్నాం. ఏంటిది అంటే మరొక ఎస్కేప్ క్యారెక్టర్ టెక్నిక్ ఏంటిది అనేది చూద్దాం. మరొక ఎస్కేప్ క్యారెక్టర్ అంటే బ్యాక్వర్డ్ స్లాష్, దాని పక్కన ఏంటిది మరొక టెక్నిక్ టీ అనే దాని గురించి నేర్చుకున్నాం. టీ అంటే ఏంటిది, ట్యాబ్ స్పేస్ అంటారు. అంటే ట్యాబ్ స్పేస్ అంటే ఇది కనుక పెట్టామనుకో స్ట్రింగ్ మధ్యలో, అప్పుడు మనకి ఏమైందంటే మీ కీబోర్డ్లో ట్యాబ్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఆ ట్యాబ్ కొడితే ఎంత స్పేస్ అయితే వస్తుందో ఆ రెండు టెక్స్టుల మధ్యలో ఏమైందంటే అంత స్పేస్ అనేది వస్తుందంట. ఒక్కసారి మనం కూడా ఏం చేద్దాం అంటే ఇది కూడా అప్లై చేసి వచ్చేద్దాం. ఇప్పుడు హలో అని ఒక వార్డు, ఓల్డ్ అని మరొక వార్డు ఉంది కదా, ఆ రెండింటి మధ్యలో ఒక బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టి టీ అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది, ఈ ఎస్కేప్ క్యారెక్టర్ ఏం చేసింది అంటే హలో అనేది అక్కడే ఉంచేసింది. వరల్డ్ అనే పదం వచ్చేటప్పుడు ఏమైంది అంటే హలోకి వాల్డ్కి మధ్యలో ఏం చేసిందంటే ట్యాబ్ స్పేస్ అంటే 4 లైన్స్ ఆఫ్ మీ దగ్గర ఉన్న స్పేస్ బార్ ఉంది కదా చూడండి, మీ దగ్గర స్పేస్ ఇవ్వడానికి ఒక బటన్ వాడతాం కదా, ఆ బటన్ 4 సార్లు కొడితే ఎంత స్పేస్ అయితే వస్తుందో, లేదు అంటే మీ దగ్గర ట్యాబ్ అనే బటన్ ఉంది కదా, ఆ బటన్ క్లిక్ చేస్తే ఎంత స్పేస్ అయితే వస్తుందో ఆ రెండు టెక్స్ట్లకు మధ్యలో ఏమైందంటే అంత స్పేస్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఎస్కేప్ క్యారెక్టర్లో ఒక బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టి టీ అనేది ఇవ్వడం ద్వారా ఏం చేస్తారంటే అలాంటి స్పేస్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మరొక ఎస్కేప్ క్యారెక్టర్ గురించి కూడా ఇప్పుడు నేర్చుకున్నాం. మరొక ఎస్కేప్ క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే నాకేం కావాలనుకున్నంటే ఒక స్ట్రింగ్ మధ్యలో నాకేం కావాలనుకున్నంటే మరొకటి ఏంటంటే రెండు బ్యాక్వర్డ్ స్లాషెస్ కనుక పక్కన ఇస్తే ఏమైందో చూద్దాం. అంటే రెండు టెక్స్టుల మధ్యలో ఒక బ్యాక్వర్డ్ స్లాష్ అనేది ఇవ్వాలి అనుకున్నాను అనుకో, అప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్వర్డ్ స్పేస్ అనేది కనుక ఇవ్వాలి అనుకున్నప్పుడు అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎస్కేప్ క్యారెక్టర్ ఈ టెక్నిక్ని వాడతాను. అంటే ఏం లేదు నన్ను హలో అనే వార్డు అండ్ హలో అనే వార్డుకి వరల్డ్ అనే వార్డుకి మధ్యలో నేనేం చేస్తానంటే ఒక బ్యాక్వర్డ్ స్లాష్ అనేది పెడదాం అనుకున్నాను. అలా పెట్టాలి అంటే జనరల్గా నేనేం చేస్తానంటే సింగిల్ స్లాష్ పెట్టేసిన ఏమైంది బ్యాక్వర్డ్ స్లాష్తో నాకేమైంది లైన్ అనేది ఫామ్ అయిపోయింది. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఆ రెండు టెక్స్ట్లకు మధ్యలో నేను ఇంకోటి ఏం చేశాను, రెండో బ్యాక్వర్డ్ స్లాష్ కూడా పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, అప్పుడు కూడా ఏమైందంటే దేర్ ఈస్ నో చేంజ్ అనమాట. అంటే ఎస్కేప్ క్యారెక్టర్లో మనం ఏం చేసామంటే రెండు బ్యాక్వర్డ్ స్లాషెస్ని పక్కన పెడితే ఏమైంది అంటే స్ట్రింగ్ లోపల మనకి ఒక బ్యాక్వర్డ్ స్లాష్ మాత్రమే ఏమైంది అంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇది కూడా ఒక టెక్నిక్, అంటే ఇది ఎవరు కూడా వాడరు అనమాట. సో ఇది కూడా ఒక టెక్నిక్ అనేది నేర్చుకుంటున్నాం అనమాట. అలానే 4వ టెక్నిక్ గురించి ఏం చేద్దాం అంటే పీపీటీలోకి వెళ్ళి చూసేసి వచ్చేద్దాం. ఓకే, దీంట్లో మనకి ఇప్పుడు దాకా చెప్పిన సెషన్లో, ఈ వీక్ చెప్పిన సెషన్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడీ హ్యావ్? నో సార్. అర్థమైనట్టే? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీంట్లో ఉన్న మరొక టెక్నిక్ గురించి చూద్దాం. ఎన్ అనేది నేర్చేసుకున్నాం, టీ అంటే ట్యాబ్ స్పేస్ అనే దాని గురించి నేర్చుకున్నాం, బ్యాక్ స్లాషింగ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ కి మధ్యలో ఉన్న ఈ ఎస్కేప్ క్యారెక్టర్ గురించి చూద్దాం అనమాట. ఓకే. ఇక్కడ నేనేం చేశానంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కోడ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. స్ట్రింగ్ ఇప్పుడు నేనేం చేశానంటే ఒక కోడ్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు ఒక కోడ్ రాశాను చూడండి, ఒక కోడ్ ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఒక సెంటెన్స్ తీసుకున్నాను అనమాట. ఏంటిది, ఇట్స్ పైథాన్ అని ఒక సెంటెన్స్ తీసుకున్నాను. దాన్ని నేను ఏం చేశానంటే ఆ టెక్స్ట్ మొత్తాన్ని కూడా నేను ఎక్కడ చేశాను, డబుల్ కోట్స్లో పెట్టి రాసేసాను. అలానే పక్కన కూడా ఉంది చూడండి, పక్కన కూడా ప్రింట్ ఆఫ్ అని రెండో కోడ్ ఉంది చూడండి, ప్రింట్ ఆఫ్ అని పెట్టి సింగిల్ కోడ్లో పెట్టేసి ఒక టెక్స్ట్ని రాసేసాను. ఇప్పుడు ఇదే టెక్స్ట్ని నేను వెళ్ళి ఏం చేశానంటే కోడ్ ప్లే గ్రౌండ్లో ప్లే చేస్తే నాకు ప్రాపర్ ఏ టైప్ ఆఫ్ ఆన్సర్ వస్తుంది, మీరు ఎవరన్నా సరే గెస్ చేయగలరు.
ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కోడ్ ఉంది చూడండి, డబుల్ కోడ్స్ పెట్టి ఇట్స్ పైథాన్ అని రాస్తాను. అలానే రెండో కోడ్ ఉంది చూడండి, సింగిల్ కోడ్స్ లో ఇట్స్ పైథాన్ అనే టెక్స్ట్ చేసేసి నేనేం చేశానంటే కోడ్ ని ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్, అక్కడ రాసిన అవుట్పుట్ అనేది రెండింటిలో ఇక్కడ ప్రింట్ చేసిన రెండు కోడ్స్ లో ఆన్సర్ అనేది ఒకేలా వస్తుందా రాదా? సేమ్ సార్. ఒక్కసారి మనం కూడా ఏం చేద్దాం, ఒకసారి చూసేసి వచ్చేద్దాం. అంటే బోత్ రెండిట్లో కూడా ఏమవుతుందంటే కోడ్ అనేది సేమ్ గా అయితే రాదనమాట. ఎందుకు ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను డబుల్ కోడ్స్ తీసుకుని దాంట్లో నేనేం చేశానంటే ఇట్స్ ఏంటిది నాన్న సెంటెన్స్, ఇట్స్ పైథాన్ అని ఒక టెక్స్ట్ ని రాసేసాను. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇదే తర్వాత కొంచెం కొన్ని లైన్స్లోకి వెళ్ళేసి నేను ఏం చేశానంటే ప్రింట్ అని రాసేసి సరే తర్వాత చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే దీన్ని ప్లే అప్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమని వచ్చిందంటే డబుల్ కోడ్స్లో పెట్టేసి రాస్తే నాకు ఏమైందంటే లోపల ఏదైతే టెక్స్ట్ తీసుకున్నానో అదే టెక్స్ట్ అనేది నాకు ఏమైందంటే నీట్గా ప్రజెంట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఏమైనా ప్రజెంట్ అయిపోయింది, ఇట్స్ పైథాన్ అనే టెక్స్ట్ అనేది వచ్చేసింది. అంటే ఒక టెక్స్ట్ని తీసుకొని నేను ఏం చేశానంటే డబుల్ కోడ్స్లో పెట్టి రాసినప్పుడు నాకు ఏమైందంటే అదే టెక్స్ట్ అనేది నాకు ప్రింట్ అయిపోయింది. చూద్దాం అనుకున్నాను. అలానే చూద్దామనేసి నాకు ఏం చెప్పాను, ఇందాక మనం చెప్పుకున్నాం కదా సింగిల్ కోర్స్లో పెట్టి రాసిన ఎలాంటి ఇష్యూ లేదని. ఇప్పుడు పెట్టేసి రాసేసాను అనమాట. రాసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమని వచ్చిందంటే సింటాక్ ఎర్రర్ అనేది వచ్చింది. అంటే సింటాక్ ఎర్రర్ అంటే ఏంటి, మీ అందరికి తెలుసుగా సింటాక్ ఎర్రర్ అంటే ఏంటి, నేను రాసే కోడ్ అనేది ప్రాపర్ వేలో కంప్యూటర్కి చెప్పలేదు అని దాని మీనింగ్ అనమాట. అంటే అలాంటి ఎర్రర్, సింటాక్ ఎర్రర్ అంటే ఏంటి అంటే మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో అది కంప్యూటర్కి అసలు అర్థం కాని భాషలో చెప్పామన్నమాట. ఆ భాషను సరి చేసుకుంటే కంప్యూటర్ రీడ్ చేసింది, లేకపోతే ఏమైందంటే నెక్స్ట్ లైన్ని ఎగ్జిక్యూట్ చేయదు. ఎందుకు ఇలా జరిగిందనే దాని గురించి చూద్దాం. ఓకేనా? అంటే ఒక టెక్స్ట్ని డబుల్ కోట్స్లో పెట్టి చూశాను, నాకేమైందంటే అదే ప్రింట్ అయిపోయింది. అలానే సింగిల్ కోట్లో పెట్టి ఇట్స్ పైథాన్ అనే టెక్స్ట్ని నేను ఏం చేశానంటే ప్రింట్ చేశాను. బట్ నాకేమైంది అంటే ఇన్వాలిడ్ సింటాక్ అనే ఒక ఎర్రర్ అనేది, సింటాక్ ఎర్రర్ అనేది స్క్రీన్ మీద రావడం అనేది జరిగింది. వై, ఎందువల్ల ఇలా జరిగింది అంటే దానికి ఒక రీజన్ అనేది ఉందన్నమాట. ఏంటిది అంటే మనం ఇట్స్ పైథాన్ అని ఒకటి రాసాను చూడండి, ఇట్స్ పైథాన్ అని రాసాను చూడండి సింగిల్ కోట్స్ లో. ఆ సింగిల్ కోట్స్ లో రాసినప్పుడు కంప్యూటర్ అనేది ఇక్కడ క్రియేట్ చేసిందంటే ఐ ముందల నుండి టీ ముందల వరకు ఉన్న క్యారెక్టర్స్ ని బట్టి ఏం తీసుకుందంటే స్ట్రింగ్ గా తీసుకుంది. తర్వాత లైన్ ఆఫ్ ద కోడ్ ని ఏం చేసిందంటే దాంట్లో ఇంకొక కోడ్ అనేది మిస్ అయింది కదా సింగిల్ కోడ్, అందుకని నెక్స్ట్ లైన్ ఆఫ్ ద వర్డ్స్ ని ఏం చేసిందంటే అది రీడ్ చేయడం అనేది చేయలేదన్నమాట. అంటే డబుల్ కోడ్స్ లో తీసుకున్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ డబుల్ కోట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో, లాస్ట్ డబుల్ కోట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ మధ్యలో ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని ఏం చేసిందంటే కంప్యూటరు ఒక టెక్స్ట్ గా స్ట్రింగ్ గా ఊహించుకొని అదే స్ట్రింగ్ ఏం చేసిందంటే డిస్ప్లే చేయడం అనేది జరిగిందనమాట. అదే సింగిల్ కోట్స్ పెట్టి రాసినప్పుడు ఏమైందంటే దీంట్లో ఐ నుండి టీ వరకు ఏముందంటే ఒక సింగిల్ కోడ్ ఉంది. ఆ రెండింటి మధ్యలో ఉన్న టెక్స్ట్ ని కంప్యూటర్ అనేది ఏం చేసిందంటే స్ట్రింగ్ గా తీసుకుంది. తర్వాత మనం ఏం చేసేసాం, తర్వాత క్యారెక్టర్ లో ఎక్స్ట్రాగా ఇంకోటి ఏం చేసాం, ఒక సింగిల్ కోడ్ పెట్టాం. తర్వాత కొన్ని వర్డ్స్ ఉన్నాయి, దాని తర్వాత ఒక సింగిల్ కోడ్ ఉంది. ఆ మొత్తం కూడా ఏంటంటే ప్రాపర్ సింటాక్ట్ లో లేదు. అందువల్ల మనకి ఏమైంది అంటే ఇలాంటి ఎర్రర్ అనేది వచ్చింది. ఓకేనా? అంటే మనం ఒక సింగిల్ కోడ్స్ లో మనం ఏం చేసామంటే ఒక సింగిల్ కోడ్స్ తో ఒక స్ట్రింగ్ రాసేటప్పుడు దానిలోనే మనం ఏం చేసామంటే ఇంకొక అపాస్టియస్ అనే ఒక సింగిల్ కోడ్ కనుక పెట్టి రాసినప్పుడు మనకి ఏమైంది అంటే సింటాక్ ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఇలాంటి సింటాక్ ఎర్రర్స్ ని మనం రెక్టిఫికేషన్ కనుక చెయ్యాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే అలా రాయాలి అనుకున్నది నేనేం చేద్దాం అనుకున్నాను, సింగిల్ కోట్స్ లోనే ఇట్స్ పైథాన్ అనే టెక్స్ట్ ని ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలి అంటే నాకేమవుతుందంటే సింటాక్ ఎర్రర్ అనేది వచ్చింది. ఇలాంటి సింటాక్ ఎర్రర్ మొత్తాన్ని కూడా నేను ట్రబుల్ షూట్ చేయాలి అనుకున్నాను. దాన్ని ఏం చేద్దామంటే బగ్ ని ఫిక్స్ చేద్దాం అనుకున్నాను. అలా ఫిక్స్ చేయాలి అంటే డీబగ్గింగ్ అనేది చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్కేప్ క్యారెక్టర్ సహాయంతో గనక మనము డీబగ్గింగ్ గనక చేసేసామనుకో
అప్పుడు ఏమైందంటే ఆ లైన్ని ప్రాపర్గా అనేది మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఒక్కసారి చూద్దామా ఏం చేశాను. నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసేసి నేను ఇదే లైన్ నాకు రావాలన్నమాట. ఇట్స్ పైథాన్ అనేది రావాలన్నమాట. అలా రావాలి అంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఎస్కేప్ క్యారెక్టర్ సహాయంతో రాయొచ్చు అనమాట. అప్పుడు ఏంటంటే ఐటీ పక్కన నేను ఏం చేశానంటే ఒక బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టి దాని పక్కన ఏం చేశాను, బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టానంటే దాని మీనింగ్ ఏంది, ఎస్కేప్ క్యారెక్టర్ రాస్తున్నాను. దాని పక్కన ఏదో ఒక క్యారెక్టర్ ఇవ్వాలి కదా, ఏ క్యారెక్టర్ ఇచ్చానంటే సింగిల్ కోడ్ ఇచ్చాను. అంటే ఒక బ్యాక్వర్డ్ స్లాష్ పక్కన ఒక సింగిల్ కోడ్ ఇచ్చాను అంటే అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఏం జరిగిందంటే నా దగ్గర ఉన్న టెస్ట్లో ఏం చేసిందంటే ఐటీ పక్కన ఒక సింగిల్ కోడ్ని ఇచ్చేసి ఎస్ అనేది ఫామ్ అయింది. అంటే మనం ఎప్పుడైనా సరే రెండు సింగిల్ కోడ్స్ మధ్యలో మనం ఏం చేద్దాం అనుకున్నంటే మూడో ఒక సింగిల్ కోడ్ పెట్టేసి ఏదైనా ఒక టెక్స్ట్ని కనుక ప్రింట్ చేయాలనుకో, అలాంటప్పుడు మనకి ఏమొస్తుంది అంటే సింటాక్స్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. అలాంటి సింటాక్స్ ఎర్రర్స్ని మొత్తాన్ని కూడా మనం రెక్టిఫికేషన్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్కేప్ క్యారెక్టర్లో మనం ఏం చేస్తామంటే ఒక బ్యాక్వర్డ్ స్లాష్ ఒక సింగిల్ కోడ్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ని మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ట్రబుల్ షూట్ అనేది చేయొచ్చు అనమాట. దీంట్లో మీకు ఎస్కేప్ క్యారెక్టర్స్ని ఎలా యూజ్ చేస్తారు ఏంటిది అనే దాని గురించి మీ అందరికీ కూడా అర్థమైందా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. సార్ నో సార్. చెప్పండి. సార్ ఇప్పుడు ఇట్స్ పైథాన్ అని మనం సింగిల్ కోడ్ లో ప్రింట్ చేస్తాం కదా, ఆ ఎస్కేప్ క్యారెక్టర్స్ యూజ్ చేసుకొని. సో అలా అదే సింగిల్ క్యారెక్టర్ లో ఇట్ ఈస్ పైథాన్ అని సార్ ప్రింట్ చేస్తూ ఎర్రర్ వస్తుందో రాదో చూసి అప్పుడు ఆ ఎస్కేప్ క్యారెక్టర్ చూద్దాం. ఈ ఎస్కేప్ క్యారెక్టర్ తీసేసాను బ్యాక్వర్డ్ స్లాష్. అవును సార్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే తీసేసి నేను ఏం చేస్తానంటే ఇట్ ఈస్ పైథాన్. ఓకేనా, ఇట్ ఈస్ పైథాన్ అని పెట్టినప్పుడు ఏమైందంటే సేమ్ ద వాల్యూ అనేది నాకు ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే సింగిల్ కోడ్స్ మధ్యలో ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని అది ఏం చేసింది, స్ట్రింగ్ గా రీడ్ చేసింది. అప్పుడు నాకు ఏమైందంటే ఎలాంటి ఇష్యూ లేకుండా సేమ్ టెక్స్ట్ నాకు ప్రింట్ చేసేసాను. అలా కాకుండా రెండు సింగిల్ కోడ్స్ మధ్యలో మూడో ఒక సింగిల్ కోడ్ కనుక ఒక టెక్స్ట్ లో కనుక మెన్షన్ చేయాల్సి వచ్చిందనుకో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేసినప్పుడు మాత్రం మనకి ఏమైందంటే అది కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. లేకపోతే ఏమైంది అంటే సింటాక్స్ ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. అంటే ఇక్కడ సింగిల్ కోడ్ ఉంది, ఇక్కడ సింగిల్ కోడ్ ఉంది, ఈ మధ్యలో ఉన్న ఈ టెక్స్ట్ మొత్తాన్ని కంప్యూటర్ ఎలా రీడ్ చేసుకుంటుందంటే ఏమీ సింగిల్ కోడ్స్ లేవు కాబట్టి ఫస్ట్ ఐ నుండి ఎన్ వరకు ఉన్న స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని ఏమనుకుందంటే స్ట్రింగ్ గానే తీసుకుంది. అప్పుడు ఏం చేసిందంటే అదే టెక్స్ట్ ని ప్రింట్ చేసేసింది. ఎప్పుడైతే మనం ఏం చేస్తామో కంప్యూటర్కి అర్థం కాకుండా సీక్వెన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తాం. అప్పుడు ఏం చేసిందంటే కంప్యూటర్కి అర్థం కాలేదు, సింగిల్ కోడ్స్ లోపల ఉన్న దాన్ని స్ట్రింగ్ అంటారని చెప్పాం కదా, ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉన్న ఈ పార్ట్లు మాత్రమే కంప్యూటర్ ఏం చేసిందంటే స్ట్రింగ్ గా తీసుకుంది. తర్వాత క్యారెక్టర్స్ మొత్తాన్ని ఏం చేసిందంటే స్ట్రింగ్ గా తీసుకోలేదు. అంటే స్ట్రింగ్ అంటే ఇంతవరకే కానీ దీని తర్వాత ఏదన్నా ఇచ్చామనుకో అదంతా కూడా కంప్యూటర్కి తెలియదు కదా. తెలియనప్పుడు మనకి ఏమైందంటే సింటాక్స్ ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటిది అంటే ఒకసారి మనకి విడిగా కూడా చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు అనేసి నేనేం చేశానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఎంత 5 అని తీసుకున్నాను. దాని పక్కన నేనేం చేశానంటే ఇంకో నెంబర్ 5 కూడా పెడదాం అనుకున్నాను, విడిగా 5 పెట్టాను. ఇప్పుడు నాకేమైందంటే ఎర్రర్ అనేది చూపించింది అనమాట. ఎందుకు అలా చూపించింది, ఒకటి స్ట్రింగ్ తీసుకున్నాను, స్ట్రింగ్ పక్కన మనం ఏం చేయాలి, ఆల్వేస్ స్ట్రింగ్నే యూజ్ చేయాలి. అంతేగాని స్ట్రింగ్ కాకుండా ఇంటీజర్ అనేది వాడాను అనుకో అప్పుడు నాకేమైందంటే ఇలాంటి ఎర్రర్స్ రావడం అనేది జరిగింది అనేసి బేసిక్ లో మనం చెప్పుకున్నాం కదా, అవునా కాదా? లేదు అనుకున్నా, ఈ స్ట్రింగ్ తీసుకున్నాను. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే A5 అని పెట్టాను అనమాట. ఇప్పుడు ఏమైందో చూద్దాం. A5 అని పెట్టాను, అప్పుడు ఏమైంది, అప్పుడు కూడా ఏమైంది సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఎందుకని అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, స్ట్రింగ్ తో డీల్ చేస్తున్నప్పుడు అదే స్ట్రింగ్ టైప్ను మాత్రమే వాడాలి, కానీ అలా కాకుండా ఏది పడితే అది వాడామనుకో అప్పుడు మనకి ఏమైందంటే ఇలా సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి అనేసి మనం నేర్చుకున్నాం కదా. అదే 5ని కనుక మనం పక్కన కనుక యాడ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామని చెప్పుకున్నాము, స్ట్రింగ్ కాన్కాటనేషన్ అనే ఒక టెక్నిక్ ద్వారా మాత్రమే ఏం చేయొచ్చు, స్ట్రింగ్ ని ఇంకొక స్ట్రింగ్ తో యాడ్ చేయొచ్చు, కానీ అలా కాకుండా ఇంకొకటి చేయలేమనుకున్నాం కదా. అలానే ఇక్కడ కూడా ఏమైందంటే కంప్యూటర్ ఒక రూల్ అనమాట. ఇది ఏంటిది అంటే మనం ఎప్పుడైనా సరే సింగిల్ కోడ్ లో ఒక స్ట్రింగ్ ని కనుక తీసుకుంటున్నప్పుడు ఆ సింగిల్ కోడ్స్ లో మనం ఒక స్ట్రింగ్ ని కనుక తీసుకుంటున్నప్పుడు
ఏం చేస్తుందంటే ఆ సింగిల్ కోడ్స్ మధ్యలో మనం ఏం చేయకూడదంటే ఇంకొక సింగిల్ కోడ్ యూజ్ చేసి మనం లైన్ని కనుక రాసామనుకో కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఆ మొత్తాన్ని కూడా ప్రాపర్గా అర్థం చేసుకోవడం అనేది చేయదన్నమాట. అంటే అర్థం చేసుకోలేదంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్కడ నుండి ఎక్కడ దాకా కంప్యూటరు మనం తీసుకున్న టెక్స్ట్ని స్ట్రింగ్గా కన్సిడర్ చేయాలి అనేది దానికి అర్థం కావట్లేదు అనమాట. అలా అర్థం కాకపోవడం వల్ల మనకి ఏమైందంటే ఇలాంటి ఎర్రర్ రావడం అనేది జరిగిందనమాట. దీన్ని ఏమంటారంటే లిటరసీ ఎర్రర్ అని పిలుస్తారనమాట. దీన్ని లిటరసీ అంటే ఏంటి, దాని మీనింగ్ అర్థం కావట్లేదు అనమాట. అంటే ఏ పార్ట్ స్ట్రింగ్ నువ్వు తీసుకున్న దాంట్లో అనేది కంప్యూటర్కి అర్థం కాలేదు. అది కంప్యూటర్కి అర్థం కనుక అయింది అనుకో ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మన టెక్స్ట్ని ప్రింట్ చేసేసింది అనమాట. అలా ప్రింట్ చేయాలి అంటే దానికి అర్థం కాలేదు కాబట్టి అందుకోసం మనం ఏం చేసామంటే ఏది ఎక్కడ దాకా స్ట్రింగో చెప్పడానికి ఏం చేసామంటే బగ్ ఫిక్సింగ్ అనేది చేసేసాం అనమాట. అలా ఫిక్స్ చేసేటప్పుడు మనం ఏం చేసామంటే అరే ఇక్కడ నుండి ఇక్కడ రాకుండా ఇది స్ట్రింగ్ అయింది కాబట్టి ఇది అర్థం కాదు కాబట్టి అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఎస్కేప్ క్యారెక్టర్ వాడాను. అప్పుడు ఏం చేశాను, బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టేసి దాని పక్కన సింగిల్ కోడ్ పెట్టానుకో బ్యాక్వర్డ్ స్లాష్ ఉంది కాబట్టి అదేంటి ఎస్కేప్ క్యారెక్టర్ అని అనుకుంది. అప్పుడు ఏం చేసింది, ఇక్కడ నుండి ఇక్కడ రాకుండా ఈ పాట మొత్తాన్ని ఏమనుకుందంటే కంప్యూటర్ స్ట్రింగ్గా అర్థం చేసుకొని అప్పుడు ఏం చేసిందంటే ఆ భాగాన్ని మాత్రం ఏం చేసిందంటే ప్రింట్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా ఓకేనా? ఓకే. దీంట్లో ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయా సంజయ్? నో సార్. ఓకే, థ్యాంక్ యూ. అలానే మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మరొక రియల్ టైం సినారియోని మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ రియల్ టైం సినారియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ పెద్ద కంపెనీస్లో అయినా సరే మీరు కనుక ఇంటర్వ్యూస్ కనుక వెళ్ళారు అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా అడిగే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టికెట్ అనమాట. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం కనుక మనకు వచ్చేసిందంటే ఆటోమేటిక్గా మనకి ఏమైందంటే ఒక క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసే టెక్నిక్ అర్థమైనట్లే. ఓకే, అది ఏంటిది అనేది చూద్దాం. ఏంటిది అంటే ఆ టికెట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. గివెన్ 2 స్ట్రింగ్స్ అంటే మనకి ఏం చేస్తారంటే 2 స్ట్రింగ్స్ అనేవి ఇస్తారంట. ప్రింట్ ఎస్ అంటే మనం ఏం చేయాలంటే ఎస్ అనే ఒక వర్డ్ని ప్రింట్ చేయాలి. ఎప్పుడు ఇఫ్ సెకండ్ స్ట్రింగ్ ఈజ్ ఏ సబ్ సీక్వెన్స్ ఆఫ్ ఫస్ట్ స్ట్రింగ్, అంటే సెకండ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ స్ట్రింగ్కి సబ్ సీక్వెన్స్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఎస్ అని ప్రింట్ చేయాలి. లేకపోతే మనం ఏం చేయాలంటే నో అని ప్రింట్ చేయాలి. అంటే ఈ టికెట్ అంతా చదివితే నాకు అర్థం కాని భాష ఏంటంటే ఒకే ఒక్క పదం అర్థం కాలేదన్నమాట. అది ఏంటిది అంటే సబ్ సీక్వెన్స్ అనే దాని గురించి నాకు అర్థం కాలేదు. అంటే అది ఏంటిది అనేది ఫస్ట్ మనం నేర్చుకుందాం. అంటే ఈ క్వశ్చన్ ఒక్కసారి డిస్కస్ చేసుకొని దాంట్లో మనం సబ్ సీక్వెన్స్ అంటే ఏంటి అనేది విడిగా నేర్చుకొని అలా దాని ద్వారా ఏం చేద్దామంటే ఈ టికెట్ని సాల్వ్ చేసుకుందాం. ఓకే, అంటే మనకి ఏం చేశారంటే 2 స్ట్రింగ్స్ అనేవి ఇస్తారంట. ఆ 2 స్ట్రింగ్స్లో మనం ఏం చేయాలి అంటే 2 స్ట్రింగ్స్ అనేవి తీసుకుంటాము. ఆ 2 స్ట్రింగ్స్లో మనం ఏదైతే తీసుకున్నామో ఒకటి మొదటి స్ట్రింగ్ రాసుకునేదాన్ని రెండో స్ట్రింగ్ అంటారు. రెండో స్ట్రింగ్ ఏదైతే ఉందో అది మొదటి స్ట్రింగ్కి సబ్సిక్వెంట్ గా కనుక ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, అవుట్పుట్ లో ఎస్ అని రాయాలి. లేదు అనుకో అప్పుడు మనం ఏమని ప్రింట్ చేయాలి అంటే నో అని ప్రింట్ చేయాలి. అంటే క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను. 2 స్ట్రింగ్స్ తీసుకున్నాము, దానిలో ఏం చేసామంటే ఒక స్ట్రింగ్ని ఏం చేసామంటే సబ్సిక్వెంట్ ఆఫ్ అనదర్ స్ట్రింగ్ అని చెప్పుకున్నాను. అంటే 2 స్ట్రింగులు ఇస్తారు, ఆ 2 స్ట్రింగ్ లో ఒక స్ట్రింగ్ ని ఫస్ట్ స్ట్రింగ్ అని తీసుకున్నాను, తర్వాత చెప్పే స్ట్రింగ్ ని రెండో స్ట్రింగ్ అని తీసుకున్నాను. ఈ రెండో స్ట్రింగ్ ఏదైతే ఉందో అది మొదటి స్ట్రింగ్ కి సబ్సిక్వెన్స్ గా ఉంది అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ అని ప్రింట్ చేయాలి. లేకపోతే మనం ఏం చేయాలి, నో అని ప్రింట్ చేయాలి. ఇది మన దగ్గర ఉన్న టికెట్ అనమాట. దీంట్లో మనకు అర్థం కాని భాష ఏంది, అన్ని అర్థమైంది. 2 స్ట్రింగులు తీసుకోవడం తెలుసు, ఎస్ ప్రింట్ చేయాలంటే తెలుసు, నో ప్రింట్ చేయాలంటే రూల్ తెలుసు. కాకపోతే మనకు తెలియని ఒకే ఒక్క వర్డ్ ఏంటిది అంటే సబ్ సీక్వెన్స్ అనే వర్డ్ ఒక్కటి మాత్రమే మనకు తెలియదు. ఆ సబ్ సీక్వెన్స్ అంటే ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. ఓకేనా? ఓకే. యా, సబ్ సీక్వెన్స్ అంటే ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ లాజిక్ అనమాట. సబ్ సీక్వెన్స్ అంటే ఏంటిది అంటే మనకి 2 స్ట్రింగ్స్ ఇస్తారనుకున్నాను కదా, ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఏంటిది అంటే ABCDE అని ఒక టెక్స్ట్ ఉంది అనుకున్నాను. ఈ మొత్తాన్ని కూడా ఒక స్ట్రింగ్ అని తీసుకున్నాను. ఓకేనా? ఇది రెండో స్ట్రింగ్ తీసుకున్నాను, అదేంటిది అంటే ACE అనుకున్నాను. అంటే ఒక స్ట్రింగ్ ఏంటిది, మనం 2 స్ట్రింగ్స్ ఇస్తారని చెప్పాను కదా, ఒక స్ట్రింగ్ ఏంటిది అంటే ABCDE అనేది ఒక స్ట్రింగ్ అనమాట. రెండో స్ట్రింగ్ ఏంటిది అంటే ACE అనేది రెండో స్ట్రింగ్ అనుకున్నాను. ఈ రెండో స్ట్రింగ్ ఏదైతే ఉందో అది మొదటి స్ట్రింగ్ కి
సబ్ సీక్వెన్స్ గా ఉండాలి అనేది చెప్పాలన్నమాట. అలా ఉంది అంటే మనం ఏం చేయాలి, ఎస్ అని ప్రింట్ చేయాలి. లేకపోతే మనం ఏం చేయాలి, నో అని ప్రింట్ చేయాలి. ఇదే కదా మన టికెట్. దీంట్లో మనం తెలుసుకోవాలనుకున్నది ఏంటి, సబ్ సీక్వెన్స్ అంటే ఏంటిది అనేది చూడాలన్నమాట. సబ్ సీక్వెన్స్ అంటే ఏంటిది అంటే, మీరు ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి, ఒక స్ట్రింగ్ ఇచ్చారు కదా, మెయిన్ స్ట్రింగ్, ఫస్ట్ స్ట్రింగ్. ఆ ఫస్ట్ స్ట్రింగ్ నుండి కొన్ని వర్డ్స్ ని ఇగ్నోర్ చేయడం, అంటే ఆ ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని క్యారెక్టర్స్ ని మర్చిపోవడం కానీ, లేదంటే వాటిలో నుండి కొన్ని క్యారెక్టర్స్ ని రిమూవ్ చేయడం వల్ల కానీ మనకి రెండవ స్ట్రింగ్ కనుక ఫామ్ అయ్యింది అనుకో, అలా ఫామ్ అవ్వడాన్ని ఏమంటారంటే సబ్ సీక్వెన్స్ అని పిలుస్తారన్నమాట. అంటే ఇప్పుడు నా దగ్గర 2 స్ట్రింగ్స్ ఉన్నాయన్నమాట, ఏబిసిడిఈ. అంటే మొదటి స్ట్రింగ్ లో నుండి కొన్ని క్యారెక్టర్స్ ని రిమూవ్ చేయడం వల్ల కానీ, లేదంటే ఏం చేసేసాము, ఇగ్నోర్ చేయడం వల్ల కానీ మనం ఏం చేసామంటే సెకండ్ స్ట్రింగ్ కనుక అది సమానంగా గనక ఉంది అంటే దాన్ని ఏమంటారంటే, ఎవరి పిలుస్తారంటే సబ్ సీక్వెన్స్ అని పిలుస్తారన్నమాట. అంటే ఏం చేస్తాము, మొదటి స్ట్రింగ్ లో ఏమైనా చేసుకున్నాము, ఏం చేయాలంటే ఒక ఆర్డర్ లో చేయాలన్నమాట. మొదటి స్ట్రింగ్ నుండి కొన్ని క్యారెక్టర్స్ మనం ఏం చేయాలి, ఒక ఆర్డర్ లో ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఎండ్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే క్యారెక్టర్స్ ని ఒక ఆర్డర్ లో ఇగ్నోర్ చేయడం కానీ లేకపోతే రిమూవ్ చేయడం ద్వారా మనం ఏం చేసాము, సెకండ్ స్ట్రింగ్ ని కనుక ఫామ్ చేసామనుకో దానిని ఏమంటారంటే, ఏమని పిలుస్తారంటే దాన్ని సబ్ సీక్వెన్స్ అని పిలుస్తారు అనమాట. ఒకసారి మనం కూడా చూద్దాం. ఒకసారి పెయింట్లోకి వెళ్ళేసి, ఇప్పుడు నాకేం తీసుకున్నా అంటే 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఒక స్ట్రింగ్ ఏంటిది అంటే ఏ బి సి డి ఈ అని ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఓకేనా. రెండవ స్ట్రింగ్ ఏంటిది అంటే సబ్ సీక్వెంట్ అనమాట. ఏంటిది, అది ఏంటిదో వరకు రాసుకున్నాం, ఏసిఈ అన్నారు. ఓకేనా, ఏసిఈ అన్నారు. అంటే ఏంటిది అంటే మనం సబ్ సీక్వెన్స్ ఆఫ్ ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఏంటిదంటే మొదటి స్ట్రింగ్ కి రెండో స్ట్రింగ్ అనేది సబ్ సీక్వెంట్ గా ఉంది అంటే ఏంటిదంటే, మొదటి స్ట్రింగ్ నుండి సబ్ సీక్వెన్స్ అంటే ఏంటిదంటే ఇక్కడ నుండి చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ నుండి మనం ఏం చేయాలంటే ఇక్కడ దాకా మనం ఏం చేస్తామంటే చెక్ చేసుకుంటూ వెళ్తాం. అంటే స్ట్రింగ్ లో స్టార్టింగ్ నుండి ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏదైతే ఉందో అక్కడ దాకా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క క్యారెక్టర్ని ఎలా చేస్తాము, ఆర్డర్ బై ఆర్డర్. అంటే మొదటిది అయిపోయిన తర్వాత రెండోది ఆర్డర్ బై ఆర్డర్, అలా ఆర్డర్లో 1 after 1 అంటే ఒకటి అయిపోయిన తరువాత మరొక క్యారెక్టర్ని మనం ఏం చేస్తాం చెక్ చేసుకుంటా, ఇగ్నోర్ అన్నా చేసుకుంటా, లేకపోతే ఏం చేస్తాం రిమూవ్ అన్నా చేసుకోవడం వలన మనకి ఏమవ్వాలి అంటే రెండవ స్ట్రింగ్ కనుక ఫామ్ అయింది అనుకో మనం తీసుకుంది, అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఏమని పిలుస్తారు, సబ్ సీక్వెంట్ అని పిలుస్తారు. ఇక్కడికి వెళ్ళి చూశాను, దీంట్లో ఏం చేశానంటే ఏ, ఇక్కడ కూడా ఏముంది కదా అయిపోయింది. తర్వాత ఏముంది, బి లేదు, దీన్ని తీసేసాను. తర్వాత ఏమో సి ఉంది. తర్వాత దీంట్లో నుండి వెళ్ళాను చేశాను, ఫస్ట్ స్ట్రింగ్ నుండి ఈ అనేది తీసాను, డి అనేది తీసాను, అయిపోయింది. తర్వాత ఏముంది, ఈ ఉంది. అంటే మొదటి స్ట్రింగ్ లో నుండి ఏవో కొన్ని క్యారెక్టర్స్ ని మర్చిపోవడం వల్ల కానీ లేదంటే రిమూవ్ చేయడం వల్ల కానీ దాంట్లో మిగిలిన పదాల వల్ల ఏమైందంటే నాకు రెండో స్ట్రింగ్ అనే దాన్ని ఫామ్ చేయాలి. ఇలా ఫామ్ చేసే పద్ధతిని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సబ్ సీక్వెన్స్ అని పిలుస్తారనమాట. ఓకేనా. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ వై జెడ్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. రెండో స్ట్రింగ్ ఏం తీసుకున్నాను అంటే జెడ్ అని తీసుకున్నాను. ఇది సబ్ సీక్వెంటా కాదా? అవునా కాదా? అంటే ఏంటిదంటే మొదటి స్ట్రింగ్ నుండి మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఏం చేశాను, ఈ రెండో స్ట్రింగ్ ని ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, ఈ మొదటి స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ఒకటో క్యారెక్టర్ నుండి లాస్ట్ క్యారెక్టర్ దాకా మనం ఏం చేయాలంటే ఏం చేసుకోవాలి, రిమూవ్ చేసుకుంటా వెళ్ళడం ద్వారా రెండో స్ట్రింగ్ ని కనుక ఆర్డర్ లో ఫామ్ చేయగలిగామనుకో దాన్ని ఏమంటారంటే సబ్ సీక్వెంట్ అంటారు. ఇది తీసేసాను, ఇది తీసాను, తర్వాత ఉన్న స్ట్రింగ్ ఏంటి జెడ్, అంటే ఈ ఒక్కటే కదా ఉంది, అందుకని ఆర్డర్ లోనే ఈ రెండో స్ట్రింగ్ ని ఫామ్ చేసేసాను కదా, అందుకని దీన్ని సబ్ సీక్వెంట్ అని పిలుస్తారు. అలానే ఇంకో స్ట్రింగ్ తీసుకున్నాను, ఏ బి సి డి అని ఉందన్నమాట ఒక స్ట్రింగ్. రెండోది నేను ఏం చేసేదంటే ఏ సి డి అని తీసుకున్నాను అనమాట, ఏసి బి అని తీసుకున్నాను. ఇది సబ్ సీక్వెంటే కాదు? ఎలా చెప్పలేమంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాను.
ఏంటిది రెండో స్ట్రింగ్ ని ఫామ్ చేయాలి అంటే ఏంటి, దీంట్లో ఉన్న క్యారెక్టర్ ని ఆర్డర్ బై ఆర్డర్ రిమూవ్ చేస్తే అప్పుడు నాకేం కావాలంటే రెండో స్ట్రింగ్ కి మ్యాచ్ అవ్వాలన్నమాట. మ్యాచ్ అయితే అది సబ్సీక్వెంట్, లేకపోతే ఏంటిది అది సబ్సీక్వెంట్ కాదు అని చెప్తామని తెలుసు కదా మనకి, అవునా కాదా? అప్పుడు నేనేం చేశానంటే ఒక్కసారి చూద్దాం. ఏం చేశాను, దీంట్లో ఆర్డర్గా చెక్ చేసుకుంటూ వెళ్ళాను. ఏమైంది, ఫస్ట్ తర్వాత ఏం చేశాను, బి ఇక్కడ లేదు అందుకని దీన్ని ఎలిమినేట్ చేశాను. తర్వాత ఏంది, సి అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. తర్వాత క్యారెక్టర్ ఏముండాలి, డి ఉండాలి. కానీ నాకు ఇక్కడ ఏముంది, లాస్ట్ క్యారెక్టర్ ఎండ్ అయిపోయిన తర్వాత నాకు ఇది ఫామ్ కాలేదు కదా, అందుకని ఇది నో. అంటే సబ్సీక్వెంట్ అంటే ఏంటంటే మొదటి స్ట్రింగ్ నుండి మనం ఏం చేసామంటే వరుసగా ఒక్కొక్క క్యారెక్టర్ని మనం ఏం చేసుకున్నామంటే చెక్ చేసుకుంటా వెళ్ళాం. ఎక్కడ దాకా వెళ్ళాము, ఫ్రమ్ ద స్టార్టింగ్ వర్డ్ నుండి లాస్ట్ క్యారెక్టర్ వరకు మనం ఏం చేసామంటే ఫ్రమ్ ద ఫస్ట్ క్యారెక్టర్ నుండి లాస్ట్ క్యారెక్టర్ వరకు ఏం చేసామంటే ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ని మనం ఏం చేసే ఉన్నామంటే చెక్ చేసుకుంటా వెళ్ళామన్నమాట. అలా చెక్ చేసుకుంటా వెళ్ళినప్పుడు మొదటి స్ట్రింగ్ లో ఉన్న ఆర్డర్ లో ఉన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అట్లా కొన్ని రిమూవ్ చేయడం ద్వారా సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న వర్డ్స్ కనుక మ్యాచ్ అయినాయి అనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే సబ్ సీక్వెన్స్ అని పిలుస్తారు. అలా మ్యాచ్ కాలేదనుకో దాన్ని సబ్ సీక్వెన్స్ కాదు అని చెప్తారనమాట. అర్థమైందా క్వశ్చన్? ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఏమన్నా డౌట్ ఉందా సబ్ సీక్వెన్స్ అంటే? అర్థమైనట్టేనా? ఓకే. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నింటిలో కూడా మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఇదే అడుగుతారనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఏం చేస్తారనుకో, మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ అంటే మీరందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అంటారు కదా, అదేంటి అంటే గూగుల్ అనే కంపెనీ కానీ, ఫేస్బుక్ అనే ఇంటర్వ్యూస్ కంపెనీస్ కానీ, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అడోబ్ అనే వాటిలో కానీ, సెండర్ ఎక్స్ అనే ఒకటి ఉంటాయి కదా, ఇలాంటి వాటిని పెద్ద పెద్ద కంపెనీస్ అంటారు. ఈ పెద్ద పెద్ద కంపెనీస్లో మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఈ సబ్సీక్వెన్స్ అనే క్వశ్చన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిపీట్ చేయడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు దాకా ఉన్న ఇండస్ట్రీలో ఎక్కువగా అడిగిన క్వశ్చన్, ఇంటర్వ్యూలో పైథాన్లో ఎక్కువగా డీల్ చేసిన క్వశ్చన్ ఏదన్నా ఉంది అంటే అది సబ్సీక్వెన్స్ అనే క్వశ్చన్ అనమాట. అందుకోసం ఈ క్వశ్చన్ అనేది ఇంత ఇంపార్టెంట్ కాబట్టి మనం కూడా ఏం చేద్దామంటే కొంచెం లేట్ అయినా కానీ మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ మనం ఏం చేద్దామంటే చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. లేదు కదా, అందుకని అది ఫస్ట్ నేర్చుకున్నాను అనమాట. తర్వాత క్వశ్చన్ ఒక్కసారి నేర్చుకుంది. సబ్ సీక్వెన్స్ అంటే ఏంటి, మనకు ఒక 2 స్ట్రింగ్స్ ఇస్తారా బాబు, ఆ 2 స్ట్రింగ్స్ లేదంటే రిమూవ్ చేయడం ద్వారా రెండవ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేం కావాలంటే మొదటి స్ట్రింగ్ నుండి ఆర్డర్ లో రిమూవ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండో స్ట్రింగ్ లో కనుక ఉన్నాయి అనుకో, అలా ఉంటే దాన్ని ఏమంటారంటే సబ్ సీక్వెన్స్ అని పిలుస్తారన్నమాట. సబ్ సీక్వెన్స్ అంటే ఏంటి, మొదటి స్ట్రింగ్ నుండి కొన్ని పదాలను మనం ఏం చేసుకున్నాం అంటే తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్న పదాలు ఏవైతే ఉన్నాయో అవే ఆర్డర్ లో రెండో స్ట్రింగ్ లో కూడా ఉన్నాయి అనుకో, దానిని ఏమంటారంటే సబ్ సీక్వెన్స్ అని పిలుస్తారు. అది ఆర్డర్ లో కనుక లేవు అనుకో దాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు, నాట్ సబ్ సీక్వెన్స్ అని పిలుస్తారు. అర్థమైందా? ఓకేనా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంది, గివెన్ 2 స్ట్రింగ్స్, 2 స్ట్రింగ్స్ ఇస్తారు. మొదటి స్ట్రింగ్ లో ఉన్న వర్డ్స్ సబ్సీక్వెంట్ గా రెండో స్ట్రింగ్ లో కనుక అయితే ఎస్ అని ప్రింట్ చేయండి, లేకపోతే నాకు ఏం చేయమన్నారంటే నో అని ప్రింట్ చేయండి అని చెప్పాడు. అలానే ఒక స్ట్రింగ్ ఏమని ఇచ్చారంటే ABCDE అని ఇచ్చారు. రెండో స్ట్రింగ్ ఏం తీసుకున్నాం అంటే ACE అని తీసుకున్నాం. అంటే ఈ రెండో స్ట్రింగ్ ఏదైతే ఉందో అది ఏమైంది, మొదటి స్ట్రింగ్ కి ఆర్డర్ లోనే ఉన్నాయి కదా కొన్నిటిని రిమూవ్ చేయడం ద్వారా, అందుకోసం ఇది సబ్సీక్వెంట్ లో ఉంది కాబట్టి అప్పుడు నేనేం చేయాలి, ఎస్ అని ప్రింట్ చేయాలి, లేకపోతే నేనేం చేయాలి, నో అని ప్రింట్ చేయాలన్నమాట. ఇది నా టికెట్. ఇలా ఈ టికెట్ సాల్వ్ చేయాలంటే మనకి ఏమి ఇస్తారు, కొన్ని క్లూస్ ఇస్తారు కదా, వాటిలో ఒక క్లూ ఏంటిదంటే ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఓకేనా. ఆ ఇన్పుట్ ఫార్మాట్ ఏమని ఇచ్చారంటే ఒకసారి చూద్దాం. మొదటి లైన్ లో ఇన్పుట్ అనే ఫార్మాట్ లో మనం ఏం చేయాలంటే ఫ్రమ్ ఫస్ట్ లైన్ విల్ కంటైన్ ఏ స్ట్రింగ్. మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ అనే ఒక ఫార్మాట్ వాడతాం కదా, ఆ ఇన్పుట్ ఫార్మాట్ మనం ఏం చేయాలంటే మొదటి లైన్ లో మనం తీసుకునే క్యారెక్టర్స్ అన్ని కూడా ఏం కావాలంటే స్ట్రింగ్ రూపంలో ఉండేటట్లే తీసుకోవాలంట. అలానే సెకండ్ లైన్ విల్ కంటైన్ ఏ స్ట్రింగ్. అలానే ఇన్పుట్ లోనే నువ్వు రెండో లైన్ లో కూడా కొన్ని క్యారెక్టర్స్ తీసుకుంటావు, ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా నాకు ఎలా ఉండాలంటే స్ట్రింగ్ రూపంలోనే ఉండాలి అని చెప్పాడు అనమాట. బట్ కాకపోతే ఒక నోట్ ఇచ్చాడనమాట. ఏంటిది అంటే సెకండ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది మొదటి స్ట్రింగ్ కి సబ్సిక్వెంట్ గా ఉండాలన్నమాట. అలా ఉంటే మనం ఏం చేయాలి, ఎస్ అని ప్రింట్ చేయాలి.
లేకపోతే మనం ఏం చేయాలి, నో అని ప్రింట్ చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంది, సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న వర్డ్స్ అన్నిటిని మనం ఏం చేసాము, ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ తో నేను ఏం చేశాను, మ్యాచ్ చేసుకుంటా వెళ్ళాను. అక్కడ ఉన్న పదాలన్నీ నాకు ఎలా ఉండాలి, ఒక ఆర్డర్ లో ఉండాలన్నమాట. స్టార్టింగ్ వర్డ్ నుండి ఎండింగ్ వర్డ్ వరకు మనం చెక్ చేసుకుంటా వెళ్తే దాంతో మ్యాచ్ అవ్వాలన్నమాట, కొన్నిటిని రిమూవ్ చేయడం ద్వారా. అలా మ్యాచ్ అయ్యి అనుకో అది సబ్సిక్వెంట్ అని పిలుస్తాం. ఇప్పుడు కనుక మీరు చూసారు PQRST అని ఉంటుంది, ఇంకోటి ఏంటి PTS అని ఉంది అనమాట. అప్పుడు దాంట్లో T అనేది ఉంది కాబట్టి సెకండ్ స్ట్రింగ్ లో ఫస్ట్ స్ట్రింగ్ లో కూడా స్టార్టింగ్ లో ఉంది, ఓకే అని అనుకున్నాను. తర్వాత వాడేది సెకండ్ స్ట్రింగ్ లో టీ అనేది ఫామ్ అవ్వాలంటే ఎక్కడ ఉంది, Q లేదు, R లేదు, S లేదు, తర్వాత T ఉంది, అంటే అయిపోయింది. తర్వాత ఎస్ ఫామ్ అవ్వాలంటే ఏమైంది, మొదటి స్ట్రింగ్ లో క్యారెక్టర్స్ అన్ని అయిపోయింది. మళ్ళీ వెనక రావాలంటే రాకూడదు కదా, రాకూడదు కాబట్టి సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న వర్డ్స్ అన్ని కూడా ఫామ్ అవ్వాలి అంటే నాకు ఏమైంది, మొదటి స్ట్రింగ్ నుండి ఫామ్ చేయలేకపోయాను. అందువల్ల ఇది ఏంటిదంటే నాట్ ఏ సబ్ సీక్వెన్స్ అని పిలుస్తారు అనమాట. అంటే మనం రెండో స్ట్రింగ్ ఏదైతే తీసుకున్నామో ఆ రెండో స్ట్రింగ్ మొదటి స్ట్రింగ్ కి సబ్సిక్వెంట్ లో గనక ఉంది అంటే ఎస్ అని అవుట్పుట్ లో రావాలి. లేకపోతే నాకు ఏం కావాలి అంటే నో అని ప్రింట్ అయిపోవాలన్నమాట. ఓకేనా, ఓకేనా. అయితే అవుట్పుట్ ఫార్మాట్ కూడా ఇచ్చారనమాట మనకి దీంట్లోనే. ఇప్పుడు అవుట్పుట్ అనేది ఏమి ఇచ్చారంటే ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సెకండ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ స్ట్రింగ్ కి సబ్స్ట్రిక్వెంట్ గా కనుక ఉంది అంటే ఎస్ అని ప్రింట్ చేయాలి. లేకపోతే మనం ఏం చేయాలి, నో అని ప్రింట్ చేయాలన్నమాట. ఇది మన దగ్గర ఉన్న క్వశ్చన్. ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి అంటే మనం ఎలా డీల్ చేస్తాము, ఏం చేస్తాము అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డిస్కస్ చేసుకుంటా వెళ్ళిపోదాం. ఎప్పుడైనా సరే మనం ఒక టికెట్ కనుక వచ్చింది అనుకో, ఆ టికెట్ ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏదైనా ఒక టికెట్ వచ్చిందనుకో ఆ టికెట్ ని సాల్వ్ చేయాలంటే మనకి ఒక టెక్నిక్ ఉంది అని చెప్పుకున్నాం అనమాట. ఏంటిది ఆ టెక్నిక్, టికెట్ నుండి మనం ఇన్పుట్ ఫార్మాట్ ని రీడ్ చేసుకోవాలి. ఇన్పుట్ ఫార్మాట్ ని రీడ్ చేసుకోవాలి, ఓకేనా. ఇన్పుట్ ఫార్మాట్ లో ఏం చెప్పాడు, నాకు 2 లైన్స్ లో తీసుకోవాలన్నాడు. మొదటి లైన్ లో ఒక స్ట్రింగ్ తీసుకోవాలనుకున్నాడు. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే మన కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఏంటిది, ABCDE అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఒక లైన్ లో తీసేసుకున్నాను. ఓకే, అయిపోయింది. తర్వాత ఇంకో క్లూ ఏమి ఇచ్చాడు, సెకండ్ లైన్ విల్ కంటైన్ ఏ స్ట్రింగ్. అంటే ఫస్ట్ లైన్ అంటే ఇక్కడ రాసిన ఈ లైన్ ని ఫస్ట్ లైన్ అంటారు, ఎంటర్ కొడితే కిందకు వస్తే దాని రెండో లైన్ అంటారు. దీంట్లో మరొక స్ట్రింగ్ తీసుకోవాలి. స్ట్రింగ్ అంటే ఏది, ACE. అంటే ఇన్పుట్ లో మనం ఏది తీసుకున్నా కానీ అది ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాము, స్ట్రింగ్ లానే ఉంటుంది. దానికోసం మనం ఏం చేయకూడదు, డబల్ కోట్స్ సింగిల్ కోట్స్ అనేవి పెట్టాల్సిన అవసరం లేదని ఒక రూల్ మనం తెలుసుకున్నాం కదా, అవునా కాదా. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఇన్పుట్ లో స్ట్రింగ్ తీసుకున్నాను, అలానే రెండో స్ట్రింగ్ కూడా తీసుకున్నాను. ఓకే, ఈ 2 స్ట్రింగ్స్ నేనేం చేయాలి, ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ అయ్యేటట్లు మనం ఏం చేయాలంటే రాయాలి. ఆ రాయాలి అంటే మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ అయ్యేటట్లు రాయాలి అంటే ఏం చేయాలి, రీడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ లోకి రీడ్ చేయాలంటే మనం ఒకటి ఏం చేయాలి, ఇన్పుట్ లో తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రోగ్రామ్ లో రీడ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఒక కాన్సెప్ట్ వాడాలి, డిఫైనింగ్ ఏ వేరియబుల్ అనే కాన్సెప్ట్ వాడాలని చెప్పుకున్నాం కదా. అంటే అది ఎలా అంటే, డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటే ఏంటి, డైరెక్ట్ గా మీరు చెప్పవచ్చు అనమాట. వేరియబుల్ రాసి అసైన్మెంట్ ఆపరేటర్ రాసి వాల్యూ ఆఫ్ ద స్ట్రింగ్ అనేది కనుక వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ కనుక ఇచ్చేసామనుకో దాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటాం. ఆ డిఫైనింగ్ వేరియబుల్ చేయడం ద్వారా ఏమైంది, ఇన్పుట్ లో ఉన్న వాల్యూస్ అన్ని దాంట్లోకి వెళ్ళిపోతాయని తెలుసు కదా. అంటే దట్ మీన్స్ ఇన్పుట్ లో నేను ఏదైతే ఇచ్చానో ఆ వాల్యూస్ అన్ని కూడా నాకు ప్రోగ్రామ్ లోకి రావాలనుకో అప్పుడు నేను ప్రోగ్రామ్ లో ఏం పెట్టాలి, ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాలన్నమాట. ఇన్పుట్ ఆఫ్ అని పెట్టానుకో నేను ఏదైతే తీసుకున్నాను ఫస్ట్ లైన్ లో ఆ తీసుకున్న వాటంతా కూడా ఏమైందంటే ఈ ఇన్పుట్ ఆఫ్ అంటే ఆ వాల్యూలోకి వచ్చేసింది. ఈ వాల్యూని నేను ఏం చేయాలి, అసైన్ చేయాలి. అసైన్ చేయాలి అంటే ఏం చేయాలి, ఒక వేరియబుల్ కి అసైన్ చేయాలి కదా, ఎప్పుడైనా వాల్యూ స్టోరేజ్ అయిందో లేదో చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టుకున్నాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టుకొని నేను ఏం చేశానంటే ఫుల్ స్ట్రింగ్ వేరియబుల్ పెడితే సరిపోయింది కదా అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రన్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైంది అంటే నేను ఏదైతే ఇన్పుట్ లో తీసుకున్నానో ఫస్ట్ లైన్ లో ఆ వార్డ్స్ అన్ని కూడా నాకు ఏమైందంటే ప్రాపర్ గా వచ్చేసి నా వేరియబుల్ లో స్టోరేజ్ అయిపోయింది అనమాట. ఓకేనా. నేను ఏం చెప్పాడు వాడు, నాకు ఇంకో క్వశ్చన్ కూడా చెప్పాడు. నేను ఇన్పుట్ లో తీసుకున్న ప్రతి లైన్ కూడా నాకు ఎలా ఉండాలంటే స్ట్రింగ్ రూపంలో ఉండాలని చెప్పాడు ప్రోగ్రామ్ లో. అంటే ఇప్పుడు నేనేం చేద్దామంటే మనం తీసుకున్న ఏదైతే ఆ టెక్స్ట్ తీసుకున్నానో అది స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉందో లేదో చూద్దాం అనుకున్నాం. అలా ఉందో లేదో చూడాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఏం చేయాలి, మనం తీసుకున్న వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూ అనేది ఏ డేటా టైప్ కి సంబంధించిందో తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి టైప్ ఆఫ్
టైప్ ఆఫ్ అని ఒక ఆపరేటర్ సహాయంతో చెప్పొచ్చు కదా, టైప్ ఆఫ్ అని పెట్టి దాంట్లో ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ కనుక ఇచ్చేస్తున్నాము అప్పుడు మనకి ఏమైందంటే మనం తీసుకున్న ఫుల్ స్ట్రింగ్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూ అనేది ఏ వేరియబుల్ అనేది అర్థమైపోయింది అన్నమాట, ఏ డేటా టైప్ అనేది అర్థమైంది. అదేంటిది ఎస్టీఆర్ అని వచ్చింది కదా, స్ట్రింగ్ అని మీ అందరికి అర్థమైపోయింది. అంటే మనకేమైంది, ఇన్పుట్లో మనం ఫస్ట్ లైన్లో తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా నాకు ఏమైంది అంటే ప్రోగ్రామ్లో రీడ్ అయింది అని నాకు అర్థమైంది. ఓకే, అలానే ఇన్పుట్లో నేను ఏం చేశాను, రెండో లైన్ కూడా తీసుకున్నాను కదా, ఆ లైన్లో కూడా ప్రోగ్రామ్లో రాసేద్దాం. దాన్ని ఏమనుకుందామంటే సబ్ సీక్వెన్స్ అని పెట్టుకుంటున్నాను అనమాట. సబ్ సీక్వెన్స్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అంటే ఏంటి, రెండో లైన్లో ఏదైతే వాడు తీసుకున్నా ఆ వార్డు కూడా నాకు ఏమైందంటే ప్రోగ్రాంలోకి నేనేం చేశాను అంటే తీసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఇది కూడా మీ అందరికి అర్థమైనట్టేనా, ఇన్పుట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇన్పుట్ని రీడ్ చేసుకోవాలి. తర్వాత ఏం కావాలి, ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ని రీడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇన్పుట్ని రీడ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలి, లాజిక్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. లాజిక్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లాజిక్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రోగ్రాంలో లాజిక్ అంతా చేసేసిన తర్వాత ఏం చేయాలి, అవుట్పుట్ ఫార్మాట్ని యాజ్ యూజువల్గా ప్రింట్ చేసేసేయాలన్నమాట. అవుట్పుట్ని మనం ఏం చేయాలి, ప్రింట్ చేసేసేయాలన్నమాట. అవుట్పుట్ని మనం ప్రింట్ చేయాలి, అవుట్పుట్ ఫార్మాట్ని ప్రింట్ చేయాలన్నమాట. ఈ ఇన్పుట్ అవుట్పుట్ మనకు వచ్చు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, లాజిక్ ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి సెకండ్ స్టెప్లో. అంటే ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మనకు 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇన్పుట్లో ఏం తీసుకోవాలని తెలుసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే లాజిక్ని ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏం చేయాలంటే ఆ లాజిక్ని సాల్వ్ చేసుకోవడం ద్వారా చివరిలో ఆన్సర్ ఏదైతే వస్తుందో దాన్ని ఏం చేయాలంటే అవుట్పుట్లో వచ్చేటట్లు ప్రింట్ చేయాలన్నమాట. ఈ 3 అనేది మనకు చేయాలి. ఇన్పుట్లో మనకి ఏం చేయమన్నాడు, కొన్ని తీసుకోమన్నాడు. అవుట్పుట్లో ఏం చేయమన్నాడు, మనం చెప్పిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ కరెక్ట్ కనుక అయితే ఎస్ అని ప్రింట్ చేయమన్నాడు, లేకపోతే ఏం చేయమన్నాడు, నో అని ప్రింట్ చేయమన్నాడు. అంటే ఎస్ అనే వాటిని, నో అనే వాటిని మనం ఏం చేయాలి, ప్రింట్ చేయడం అనేది చేయాలి. ఈ రెండు ప్రింట్ చేయాలంటే మనకు తెలుసు కదా ఎలా ప్రింట్ చేయాలో, మధ్యలో చేయాల్సిన స్టెప్సే కదా మనకు రాంది. ఆ స్టెప్స్ ఎలా చేస్తారు ఈ క్వశ్చన్కి అనేది మనం తెలుసుకుందాం. అంటే ఏ క్వశ్చన్ తీసుకున్నా కానీ సింటాక్ ఇదే, ఇన్పుట్ వాల్యూస్ని తీసుకోవడం అనేది తెలుసుకోవాలి. మధ్యలో ఆ క్వశ్చన్కి ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్కి ఏ టైప్ ఆఫ్ లాజిక్ వాడితే మనకు కంప్లీట్ అయ్యింది అనేది తెలుసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, ఆ ప్రోగ్రామ్ లాజిక్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి, అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేయాలంటే స్క్రీన్లో మనకి ఏం చేయాలి, ప్రింట్ అనేది అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ 3 స్టెప్స్ ఆధారంగానే ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రోగ్రామింగ్ అనేది రాస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇన్పుట్ అయిపోయింది. ఇప్పుడు లాజిక్లోకి వెళ్తాం. ఏంటిది మన క్వశ్చన్ ఏంటి, సబ్ సీక్వెన్స్ అనే క్వశ్చన్ కదా. ఈ సబ్ సీక్వెన్స్ అనే క్వశ్చన్కి లాజిక్ చేయాలి అంటే మనకి ఏం కావాలంటే మనం ఎప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ అనేది వినలేదన్నమాట. ఆ కాన్సెప్ట్ లాజిక్ తెలుసుకోవాలంటే మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మన పీపీటీలో ఏం చేద్దామంటే ఆ లాజిక్ గురించి చూద్దాం. సబ్ సీక్వెన్స్ క్వశ్చన్స్ కనుక సాల్వ్ చేయాలనుకో దానికి చేసే అప్రోచ్ అనేది ఎలా ఉంటుందనేది చూద్దాం. అంటే ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే మనకి 2 స్ట్రింగ్స్ ఇస్తారని చెప్పుకున్నాం కదా, ఆ 2 స్ట్రింగ్స్లో మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ ఏంటిది, ఒక స్ట్రింగ్ సపోజ్ దట్ ABCDEFG అని ఒక స్ట్రింగ్ ఉందనుకుందాం. రెండో స్ట్రింగ్ ఏంటిది ACE అని రెండో స్ట్రింగ్ ఉందనుకుందాం. ఈ స్ట్రింగ్స్ మొత్తాన్ని మనం ఏం చేయాలి, మొదటి స్ట్రింగ్ నుండి ఏం చేయాలి, ఇటరేట్ చేసుకోవాలన్నమాట. ఏంటిది, క్యారెక్టర్స్ని ఏం చేయాలి, ఒక్కొక్క క్యారెక్టర్స్ని మనం ఏం చేయాలంటే ఇటరేట్ చేసుకుంటా చెక్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. అలా చెక్ చేసుకుంటా వెళ్ళినప్పుడు ఏం చేసామంటే మొదటి స్ట్రింగ్ నుండి ఒక్కొక్క క్యారెక్టర్ మనం చెక్ చేసుకుంటా వెళ్తా వచ్చినప్పుడు దాంట్లో ఏవైతే కొన్ని మ్యాచ్ అవుతాయో రెండో స్ట్రింగ్తో ఆ రెండో స్ట్రింగ్లో మ్యాచ్ అయిన వర్డ్స్ బట్టి ఉంచేసేసి మ్యాచ్ కాని వర్డ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే రిమూవ్ చేసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. అలా చేయడాన్ని ఏమంటారంటే సబ్ సీక్వెన్స్ అని పిలుస్తారన్నమాట. అంటే మనం ఫస్ట్ ఇలాంటి సబ్ సీక్వెన్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ కనుక చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే మొదటి స్ట్రింగ్ని తీసుకొని రెండో స్ట్రింగ్ని కూడా మనం ఏం చేయాలంటే కంపేర్ చేయాలి. మొదటి స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని రెండవ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని మనం ఏం చేయాలంటే ఇటరేట్ చేసుకుంటా రెండింటిలో కామన్గా ఉన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కామన్గా కనుక ఉన్నాయి అంటే ఎస్ అని, లేకపోతే మనం ఏం చేయాలంటే నో అని ప్రింట్ చేయాలన్నమాట. ఇలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే 2 టెక్నిక్స్ అనేవి వాడతారనమాట. దానికోసం ఏం చేస్తారంటే 2 నీడిల్స్ అనేవి తీసుకుంటాం అనమాట. 2 యారోస్ అంటారు, నీడిల్ అంటే యారోస్ అంటారు.
అంటే ఆ యారోస్ తీసుకుని ఎలా చేస్తారో ఏంటిది అనేది చూద్దాం. ఓకే. ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సబ్ సీక్వెన్స్ అనే క్వశ్చన్ కనుక మనం సాల్వ్ చేయాలనుకో మనం ఏం చేయాలంటే మనం తీసుకునే 2 స్ట్రింగ్స్కి ఏం చేయాలంటే 2 యారోస్ అనేవి తీసుకోవాలన్నమాట. ఒకటి ఏంటిది రెడ్ యారో అనేది ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి బ్లూ యారో అనేది తీసుకోవాలన్నమాట. రెడ్ యారో తీసుకుని మనం ఏం చేయాలి అంటే సెకండ్ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రింగ్ లో ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం ఏం చేయాలంటే ప్లేస్ చేయాలన్నమాట ఒక యారోని. తర్వాత మనం ఏం చేయాలంటే బ్లూ యారో అని మరొకటి తీసుకొని మనం ఏం చేస్తామంటే మొదటి స్ట్రింగ్ ఏదైతే ఉందో దానిలో ఉన్న మొదటి క్యారెక్టర్ దగ్గర మనం ఏం చేయాలంటే ప్లేస్ చేయాలన్నమాట. ఓకే. ఇలా ప్లేస్ చేయడం అనేది ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ అనమాట. అంటే సబ్ సీక్వెన్స్ అనే క్వశ్చన్స్ కనుక మనం సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ మనం అప్రోచ్ ఏంటిది ఫస్ట్ అప్రోచ్ 2 స్ట్రింగ్స్ తీసుకొని ఆ 2 స్ట్రింగ్స్ లో ఏం చేయాలి మ్యాచ్ అయ్యే క్యారెక్టర్స్ ని యారోయింగ్ అనేది చేయాలన్నమాట. అలా చేయాలి అంటే ఏం చేయాలి మొదటి స్ట్రింగ్ తీసుకుంటాము, అలానే రెండో స్ట్రింగ్ తీసుకుంటాము. ఆ రెండింటి దగ్గర ఏం చేస్తామంటే ఆ రెండింటి దగ్గర ఉన్న మొదటి క్యారెక్టర్స్ దగ్గర ఏం చేస్తామంటే 2 యారోస్ ని తీసుకెళ్ళి పెట్టుకోవాలన్నమాట. ఓకే. అలా పెట్టుకున్నాక ఏమైంది అనేది చూద్దాం. అలా పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే దాంట్లో ఏం చేస్తామంటే మొదటి స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్ రెండో స్ట్రింగ్ అంటే ఫస్ట్ స్ట్రింగ్ ఏంటి సెకండ్ స్ట్రింగ్ ఏంది ఏ అనేదే కదా. ఏ అనే స్ట్రింగ్ లో ఉన్న మొదటి క్యారెక్టర్ ని మొదటి స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ నుండి లాస్ట్ క్యారెక్టర్ వరకు ఉన్న యారోస్ తో మనం చెక్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. అలా రెండో స్ట్రింగ్ లో మనం పెట్టిన రెడ్ యారో ఎక్కడుంది ఏ అనే పదం దగ్గర ఉంది. మొదటి స్ట్రింగ్ లో మనం పెట్టిన యారో ఎక్కడుంది బ్లూ యారో ఏ అనే పదం దగ్గర ఉంది. ఈ 2 పదాలు కనుక మ్యాచ్ అయినాయి అనుకో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ మ్యాచ్ అయినాయి అని చెప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలి ఫస్ట్ క్యారెక్టర్ తో మ్యాచ్ అయిందనుకో ఏం చేయాలి రెడ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో యారో ఆ యారోని మనం ఏం చేయాలంటే రెండో క్యారెక్టర్ దగ్గరికి మూవ్ చేయాలన్నమాట. అంటే దట్ మీన్స్ ఎలా మూవ్ చేస్తామంటే రెండో స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్ ఏదైతే మ్యాచ్ అయిందో అలా మ్యాచ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న యారో మార్క్ ఏదైతే ఉందో దాన్ని అనదర్ క్యారెక్టర్ వైపుకి మూవ్ చేయాలన్నమాట. అలా మూవ్ చేసేసి తర్వాత ఏం చేయాలంటే మొదటి స్ట్రింగ్ లో ఉన్న బ్లూ యారోని కూడా ఏం చేయాలంటే క్యారెక్టర్స్ తో మ్యాచింగ్ అనేది చేసుకుంటా వెళ్ళాలన్నమాట. అలా చేసేసేటప్పుడు ఏమైంది రెండో స్ట్రింగ్ లో ఉన్న యారో దేని మీద ఉంది సి అనే క్యారెక్టర్ మీద ఉంది. బ్లూ యారో అనేది ఎక్కడ ఉంది ఫస్ట్ స్ట్రింగ్ లో ఏ అనే క్యారెక్టర్ తో ఉందన్నమాట. ఆ ఏ అనే క్యారెక్టర్ తో ఈ సి అనే క్యారెక్టర్ మ్యాచ్ అయిద్దా అవ్వదు కదా. అవ్వదు కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే మొదటి స్ట్రింగ్ లో ఉన్న యారోని ఏం చేశానంటే ఇంకో క్యారెక్టర్ కి పక్కకి జరిపాను అనమాట. అప్పుడు ఏమైంది అప్పుడు మన యారో అనేది ఎక్కడికి వచ్చేసేసింది బి అనే క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసింది. అప్పుడు సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్ ఏంది సి, మనకి మొదటి స్ట్రింగ్ లో ఉన్న యారో ఎక్కడ ఉంది డి. ఈ 2 మ్యాచ్ అయినాయా అవ్వలేదు కదా. అవ్వలేదు కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే బ్లూ యారోని ఇంకో క్యారెక్టర్ పక్కకి జరిపాను. అప్పుడు ఏమైందంటే ఆ యారో వచ్చేసి ఎక్కడికి వచ్చింది సి అనే క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసింది. ఆ రెండింటిని చెక్ చేశాను. సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న రెడ్ యారో ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్న బ్లూ యారో రెండు కూడా ఏ క్యారెక్టర్ దగ్గర ఉన్నాయి. సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న రెడ్ యారోని మనం ఏం చేయాలంటే తర్వాత క్యారెక్టర్ పక్కకి జరపాలన్నమాట. అప్పుడు ఏమైంది అంటే అప్పుడు నాకు సి దగ్గర ఉన్న రెడ్ యారో కాస్త ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అనే క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు నేనేం చేశానంటే ఈ అనే క్యారెక్టర్ దగ్గర రెడ్ యారో ఉంది, బ్లూ యారో ఎక్కడ ఉంది సి దగ్గర ఉంది. అంటే 2 కూడా సేమ్ గా ఉన్నాయా లేవు కదా. లేవు కాబట్టి అప్పుడు మనం ఏం చేసేసానంటే మొదటి స్ట్రింగ్ లో ఉన్న బ్లూ యారోని ఏం చేశానంటే తర్వాత క్యారెక్టర్ దగ్గరికి జరిపేస్తాను అనమాట. అప్పుడు జరిపేస్తే అది ఎక్కడికి వెళ్ళింది డి దగ్గరికి వెళ్ళిపోయింది. ఓకేనా. ఆ రెండింటిని మ్యాచ్ చేసి చూశాను. ఆ 2 మ్యాచ్ అయినాయా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అప్పుడు నేనేం చేయాలి డి దగ్గర ఉన్న బ్లూ యారోని ఏం చేయాలి తర్వాత క్యారెక్టర్ పక్కకి జరపాలన్నమాట. అలా జరిపినప్పుడు అది ఏమైంది ఈ అనే క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది. 2 కూడా సేమ్ అయినాయి అనుకోప్పుడు ఏం చేయాలి రెడ్ యారోని ఏం చేయాలి పక్కకి ఏం చేయాలి ఇటరేట్ అనేది చేయాలన్నమాట. ఇటరేట్ చేయాలి అంటే నాకు సెకండ్ స్ట్రింగ్ లో నెక్స్ట్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా లేవు కాబట్టి ఏమైంది సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ ని మొదటి స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ లో నేనేం చేశానంటే ఇటరేట్ చేసుకుంటా వెళ్తా ఉన్నప్పుడు ఏమైంది అంటే సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ మొదటి స్ట్రింగ్ లో ఉన్న ఆర్డర్ తో నాకేమైంది అంటే మ్యాచ్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే ఆ ఆర్డర్ తో కనుక మ్యాచ్ అయినాయి అంటే అప్పుడు నేనేం చేయాలంటే అవుట్పుట్ లో ఎస్ అని ప్రింట్ చేయాలన్నమాట. ఇలా ప్రింట్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే సబ్ సీక్వెన్స్ అని పిలుస్తారు. అదే మ్యాచ్ అవ్వలేదు అనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే నో అని ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా. సబ్ సీక్వెన్స్ అంటే ఎలా ప్రింట్ చేయాలో మీ అందరికి అర్థమైపోయిందా.
ఎలా ప్రింట్ చేయాలి అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అంటే మనం ఏం చేస్తాము, 2 స్ట్రింగ్స్ తీసుకున్నాం. ఏం తీసుకున్నామంటే 2 స్ట్రింగ్స్ తీసుకున్నాం అనమాట. ఎలా అంటే ఒకసారి చూద్దాం. సబ్ సీక్వెన్స్ అనే క్వశ్చన్ కి మీనింగ్ అనేది రాకపోతే మనం చేయలేమన్నమాట. దాంట్లో ఏంటిదంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. ఏంటిది ఇక్కడ రాసుకుంటున్నాం, ఏ బి సి డి అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఓకేనా, ఇంతవరకే తీసుకుంటున్నాను లేనా. రెండో స్ట్రింగ్ ఏం తీసుకుంటున్నానంటే ఏ సి అని తీసుకున్నాను. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు ఈ రెండు సబ్సీక్వెంటా కాదని చెప్తున్నాను. అంటే సెకండ్ స్ట్రింగ్ ఈజ్ సబ్సీక్వెంట్ ఆఫ్ ఫస్ట్ స్ట్రింగ్. అంటే రెండవ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది మొదటి స్ట్రింగ్ కి సబ్సీక్వెంటా కాదా అని చెప్తున్నాడు. ఆ సబ్సీక్వెంటా కాదా అనేది చెప్పాలి అంటే దానికోసం మనం చెప్పాలి అంటే ఏం చేయాలంటే 2 యారోస్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక యారోని ఏ అనే దాని దగ్గర పెట్టాలి, సెకండ్ స్ట్రింగ్ దగ్గర పెట్టాలి. ఇది రెడ్ యారో అనుకున్నాను. ఇంకో యారోని ఏం చేయాలంటే గీత పెట్టుకుంటున్నాను. బ్లూ యారో అనేది ఇంకొకటి తీసుకొని ఫస్ట్ స్ట్రింగ్ దగ్గర మనం ఏం చేయాలంటే మార్క్ చేయాలి. అలా మార్క్ చేసినప్పుడు సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ నుండి లాస్ట్ క్యారెక్టర్ వరకు ఏం చేయాలంటే యారోని మూవ్ చేసుకుంటా ఉండాలి. అలానే ఫస్ట్ స్ట్రింగ్ లో కూడా మనం ఏం చేయాలి, యారో ఏదైతే పెట్టామో అది ఫస్ట్ క్యారెక్టర్ నుండి లాస్ట్ క్యారెక్టర్ వరకు ఏం చేయాలి అంటే ఇటరేట్ చేసుకుంటా వెళ్ళాలి. అలా ఇటరేట్ చేసుకుంటా వెళ్ళినప్పుడు 2 యారోస్ ఎక్కడైతే మ్యాచ్ అవుతాయో అలా మ్యాచ్ అయినప్పుడు ఏం చేయాలి, దానిలో ఉన్న యారోస్ ఏవైతే ఉన్నాయో వాటిని నెక్స్ట్ క్యారెక్టర్ వైపు ఇటరేట్ చేసుకుంటా చెక్ చేసుకుంటా వెళ్ళాలి. అలా చెక్ చేసుకుంటా వెళ్ళినప్పుడు సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్ తో గనక మ్యాచ్ గనక అయ్యింది అనుకో, అలా మ్యాచ్ అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఎస్ అని ప్రింట్ చేయాలి. లేకపోతే మనం ఏం చేయాలంటే నో అని ప్రింట్ చేయాలి. ఇలా చేయడాన్ని ఏమంటారంటే సబ్ సీక్వెన్స్ యొక్క అప్రోచ్ అని పిలుస్తారు అనమాట. అలా చేయడానికి నేను ఏం చేశానంటే ఈ 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఫస్ట్ యారోని ఎక్కడ పెట్టాలి ఫస్ట్ స్టెప్ లో యారోని ఎక్కడ పెట్టాలి, రెడ్ యారోని తీసుకొచ్చి సెకండ్ స్ట్రింగ్ దగ్గర, బ్లూ యారోని తీసుకొచ్చి ఫస్ట్ స్ట్రింగ్ దగ్గర పెట్టాలి. ఆ రెండింటి దగ్గర పెడితే అప్పుడు నాకేమైంది, ఇక్కడ ఉన్న క్యారెక్టర్ రెండు మ్యాచ్ అయినాయో లేదో చూసుకోవాలి. మ్యాచ్ అయినాయి కాబట్టి అప్పుడు నేనేం చేయాలి, మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ కాకపోతే ఏం చేయాలి, ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్న యారోని కదిలించాలి. అదే మ్యాచ్ అయినాయి అనుకో అప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న యారోని ఏం చేయాలి, కదిలించాలన్నమాట. అప్పుడు కదిలిస్తే ఏమైందో చూద్దాం. ఏ బి సి డి అనే క్యారెక్టర్స్ ఇలానే ఉన్నాయి. ఇప్పుడు నాకేమైంది, సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్ ఇది A1 C1. ఏ దగ్గర యారో ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు నేనేం చేశాను, నెక్స్ట్ వాట్ ఏది సి కాబట్టి సి దగ్గరికి మూవ్ చేశాను. ఇందాక నాకు యారో ఎక్కడ ఉంది, ఏ దగ్గర ఉంది. ఏ అనే క్యారెక్టర్ సి అనే క్యారెక్టర్ రెండు కూడా సేమ్ అయినాయా, మ్యాచ్ కాలేదు. అందుకని మ్యాచ్ కాలేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, మన ఇక్కడ ఏ దగ్గర ఉన్న యారో ఏదైతే ఉందో ఆ బ్లూ యారోని ఏం చేయాలంటే నెక్స్ట్ క్యారెక్టర్ దగ్గరికి ఏం చేయాలంటే ఇటరేట్ చేయాలన్నమాట. ఇటరేట్ చేశాను. అప్పుడు ఏం చేశాను, ఈ రెండింటిని మ్యాచ్ చేసుకోవాలి. యారోస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ యారోస్ ఉన్న క్యారెక్టర్స్ రెండు కూడా మ్యాచ్ అయినాయా లేదో చూసుకోవాలి. ఈ రెండు మ్యాచ్ అయినాయా, మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, స్టెప్ 3 ఏం చేయాలి, యారోని మూవ్ చేయాలి. అప్పుడు ఏమైంది, ఏ బి సి డి అని ఉందన్నమాట మొదటి స్ట్రింగ్. రెండో స్ట్రింగ్ ఏముంది, ఏ సి అని ఉంది. రెడ్ యారో ఎక్కడ ఉంది, సి దగ్గర ఉంది. ఇందాక మనకి ఎక్కడుంది, బి దగ్గర ఉంది. మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేశాను, బి నుండి పక్కకు జరిపినప్పుడు నా క్యారెక్టర్ ఏంది, సి. అప్పుడు ఏమైంది, ఈ రెండు కూడా మ్యాచ్ అయినాయి కదా, మ్యాచ్ అయినాయి కాబట్టి అప్పుడు నేనేం చేయాలి, 4వ స్టెప్ లో రెడ్ యారో దగ్గర ఉన్న యారోని ఏం చేయాలి, నెక్స్ట్ ఇటరేషన్కి తీసుకెళ్ళాలంటే ఇక్కడ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. అంటే మనం ఏం చేసేసాము, సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ను కూడా ఇటరేట్ చేసుకుంటా వెళ్తే ఫస్ట్ స్ట్రింగ్ తో అప్పుడు నాకు ఏమైంది అంటే సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న వర్డ్స్ అన్ని కూడా నాకు ఫామ్ అయినాయి అనుకో, అప్పుడు నేనేం చేయాలంటే ఎస్ అని ప్రింట్ చేయాలి. అలా ఇటరేట్ కాలేదు అనుకో అప్పుడు నేనేం చేయాలి, నో అని ప్రింట్ చేయాలి. ఇలా చేసే అప్రోచ్ ద్వారా మనం ఏం చేస్తామంటే సబ్ సీక్వెన్స్ అనే క్వశ్చన్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే సాల్వ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో క్వశ్చన్ యొక్క లాజిక్ ఏమన్నా డౌట్ ఉందా, ఎనీబడీ హ్యావ్? నో సార్. ఓకేనా, ఈ లాజిక్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అలా చేయాలి అంటే ఏంటిది అనేది వరుసగా మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి ఇదే అప్రోచ్ ని ఫాలో అవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ కోడ్ అనేది రాయొచ్చు అనమాట. అలా రాయాలి అంటే స్టెప్స్ ఎలా రాస్తాము ఏంటిది అనేది ఒకసారి చూసుకుంటే వెళ్ళిపోతాం.
ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేసామంటే ఈ కోడ్లో మనం ఏం చేసాం, 2 స్ట్రింగ్స్ తీసుకోవాలి కాబట్టి ఆ 2 స్ట్రింగ్స్ని తీసుకొని మనం ఏం చేసామంటే కోడ్లోకి తీసుకెళ్ళి రాసేసాను. ఓకేనా. రాసేసిన తర్వాత ఏం చేద్దాం అనేది రాసేసాను. తర్వాత నేను ఏం చేయాలి 2 స్ట్రింగ్స్ తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 యారో మార్క్స్ పెట్టుకోవాలి. వాటిలో ఫస్ట్ మనం ఏ యారో పెట్టుకోవాలి, రెడ్ యారోని తీసుకొచ్చేసి మనం ఎక్కడ పెట్టాలి, రెడ్ యారోని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి చూడు, సెకండ్ స్ట్రింగ్ లో సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర యారో పెట్టాలి. అలా ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర యారో పెట్టాలి అంటే కోడ్లో ఎలా రాస్తారో చూద్దాం. కోడ్ ఎలా రాస్తారంటే ఏం చేస్తారంటే సబ్ సీక్వెన్స్ స్టార్ట్ ఇండెక్స్ one second. సబ్సీక్వెన్స్ యొక్క స్టార్ట్ ఇండెక్స్ దగ్గర పెట్టాలి కదా, అందుకని దాన్ని ఎలా రాస్తారంటే సబ్సీక్వెన్స్ ఆఫ్ ఇండెక్స్. అంటే మనం ఏం చేయాలంటే రెడ్ మార్క్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి నేను ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర పెట్టాలి. సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర పెట్టాలి. సెకండ్ స్ట్రింగ్ అంటే ఏంటి, ఇదేనా? ఈ స్ట్రింగ్ లో నేను ఎక్కడ పెట్టాలి, ఏ అనే క్యారెక్టర్ దగ్గర పెట్టాలి. సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అంటే తెచ్చుకోవాలంటే దాన్ని ఏమంటారు, యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారానే కదా తెచ్చుకునేది. యాక్సెసింగ్ అంటే దాంట్లో ఏం చేస్తారు, ఫస్ట్ క్యారెక్టర్ ఏమని పిలుస్తారు, జీరో ఆఫ్ ద ఇండెక్స్ అంటారు కదా. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ తీసుకెళ్ళి సబ్ సీక్వెన్స్ యొక్క ఇండెక్స్ నేను ఏం చేశానంటే 0 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ 0 అని పెట్టాను. దాని మీనింగ్ ఏంటిది అంటే యారో అనేది ఏం చేశానంటే స్టార్ట్ చేశాను అనమాట. ఎక్కడ స్టార్ట్ చేశాను, యారో ఈజ్ ఏంటిది, రెడ్ యారో ఈజ్ ప్లేస్డ్. అంటే మనం ఏం చేసామంటే రెడ్ యారోని తీసుకొచ్చి నేను ఏం చేశానంటే ప్లేస్ చేశాను. ఎక్కడ ప్లేస్ చేశాను, సబ్ సీక్వెన్స్ అనే వేరియబుల్లో ఉన్న మొదటి క్యారెక్టర్ దగ్గరికి తీసుకొచ్చి ప్లేస్ చేశాను. అలా ప్లేస్ చేయాలంటే మనం ఏం చేస్తారంటే దాని యొక్క స్టార్ట్ ఇండెక్స్ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో అది కనుక మనం రాసామనుకో అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే యారోని తీసుకొచ్చి మనం ఏం చేసామంటే ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర పెట్టినట్లు అనమాట. ఓకేనా. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? రెడ్ యారో పెట్టాలి అంటే ఏం చేస్తారంటే ఇలా పెడతారు. అదే ఇప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి ఫస్ట్ మనం ఏం చేసేస్తాము, రెడ్ యారో పెట్టేసాను, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, బ్లూ యారోని పెట్టాలి. బ్లూ యారో పెట్టాలి అంటే ఏంది, ఇక్కడ వర్డ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి, ఫస్ట్ స్ట్రింగ్ అంతా కూడా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ఏం కావాలి, బ్లూ యారో అని నేనేం చేయాలి, సీక్వెన్స్ లో నేనేం చేయాలి, ఒక వర్డ్ తర్వాత మరొక క్యారెక్టర్కి ఆ తర్వాత మరొక క్యారెక్టర్కి ఏం చేయాలంటే మూవ్ చేసుకుంటా వెళ్ళాలి. అలా మూవ్ చేసుకుంటా వెళ్ళాలి అంటే నేనేం చేయాలంటే కోడ్లో ఏం చేయాలంటే ఇలా తీసుకుంటారనమాట. ఫర్ అని ఒక లూప్ తీసుకున్నాను, క్యార్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇన్ అని చెప్పేసేసి నేనేం చేశాను, మనం ఏదైతే తీసుకున్నామో మొదటి స్ట్రింగ్ ఏదైతే తీసుకున్నామో ఆ స్ట్రింగ్ యొక్క నేమ్ తీసుకోవాలి. అంటే ఏంది, ఫుల్ అండర్స్కోర్ స్ట్రింగ్ అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే దీని మీనింగ్ ఏంటిది అనేది రాస్తున్నాను. యారో ఏంది, బ్లూ యారో ఈజ్ ప్లేస్డ్. అంటే మనం ఏం చేసామంటే బ్లూ యారో అనే దాన్ని మనం ఏం చేసామంటే ప్లేస్ చేసాము అని చెప్పాలి. అంటే ఏం చేస్తారంటే ఇలా చెప్తారనమాట. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేయాలి, సబ్ సీక్వెన్స్ అనే క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే 2 స్ట్రింగ్స్ ని తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, రెడ్ యారోని తీసుకొచ్చేసేసి సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర పెట్టాలి. అలా పెట్టాలి అంటే మనం ఏం చేస్తామంటే కోడ్ లో సబ్ సీక్వెన్స్ ఆఫ్ ఇండెక్స్ 0 అంటే ఏంటి, 0 ఆఫ్ ద ఇండెక్స్ అన్నామంటే సబ్ సీక్వెన్స్ లో ఉన్న ఏదైతే వర్డ్ ఉందో దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ అనేది తీసుకున్నానికి దాని మీనింగ్ ఏంటంటే యారో అనేది అక్కడ ఉంది అని దాని మీనింగ్. అలానే నేనేం చేశాను, బ్లూ యారో పెట్టాలి అంటే ఏం చేశాను అంటే ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ లో 1 by 1 నాకు ఏం కావాలి, రొటేట్ అవుతా వెళ్ళాలి కదా. అలా రొటేట్ అవుతా వెళ్ళాలి అంటే నేనేం చేశాను అంటే ఒక ఫర్ అనే లూప్ తీసుకున్నాను.
ఫర్ అని పెట్టేసి క్యార్ అని పెట్టి ఇన్ ఫుల్ స్ట్రింగ్ అని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంటో చూద్దాం ఒకసారి రఫ్గా ఇక్కడ రాసుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. స్ట్రింగ్ ఏంటిది? ఇప్పుడు నేనేం చేశానంటే 1 2 3 అని ఉందన్నమాట ఒక స్ట్రింగ్. ఇప్పుడు నేనేం చేశానంటే ఫర్ లూప్ రాశాను. ఫర్ క్యార్ ఇన్ అని పెట్టేసి నేనేం చేశానంటే ఈ మొత్తాన్ని నేనేమనుకున్నా అంటే ఏ అనే వేరియబుల్ అనుకున్నాను. ఏ అని రాశాను. అంటే దాని మీనింగ్ ఏంది? ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్, స్ట్రింగ్ లోపల ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమవుతాయి, 1 by 1 ఏమవుతాయి అంటే క్యార్ అనే వేరియబుల్లోకి వచ్చి స్టోరేజ్ అవుతాయి. అంటే ఫస్ట్ ఏం జరిగింది, క్యార్ అనే ఒక వేరియబుల్లోకి వచ్చేసి ఏమైంది, ఏ అనే వేరియబుల్లో ఉన్న స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ లో మొదటి క్యారెక్టర్ ఏది 1 కాబట్టి 1 అనేది స్టోరేజ్ అయిపోయింది. తర్వాత ఏమైంది 2 అనేది స్టోర్ అయిపోయింది. 1తో కంప్లీట్ అయిపోయింది అనుకో వాల్యూ, అప్పుడు ఏమైంది 1 అయిపోయింది. తర్వాత ఏమైంది 2 స్టోరేజ్ అయింది. తర్వాత ఏమైంది 3 స్టోరేజ్ అయిపోయింది. అంటే ఏమైంది ఫర్ లూప్ లో ఇలా రాసానుకో, సీక్వెన్స్ లో నుండి ఒక క్యార్ కనుక పెట్టాను అంటే దాని మీనింగ్ ఏంది, ఏమైంది నా బ్లూ యారోలో ఏం జరిగిద్ది, బ్లూ యారో అనేది ఏం చేసింది, ఫుల్ స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ ఉందా, ఆ వేరియబుల్లో ఏమైంది యారో వచ్చేసి ఫస్ట్ ఏమైంది ఏ అనే వేరియబుల్ కాడ ఉంటుంది. తర్వాత ఏమైంది ఏ అయిపోయింది అనుకో బి కాడికి వెళ్ళింది, బి అయిపోయింది అనుకో సి కాడికి, సి అయిపోయింది అనుకో డి కాడికి, తర్వాత ఈ కాడికి. అలా బ్లూ స్ట్రింగ్ లో ఉన్న యారో ఒక్కొక్క క్యారెక్టర్ కనుక స్ట్రింగ్ లో నుండి మూవ్ అవుతా ఇటరేట్ అవుతా వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇలా ఫర్ లూప్ లో ఇలా తీసుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే బ్లూ యారోని మూవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేయాలి 2 యారోస్ పెట్టుకున్నాను. 2 యారోస్ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి, స్టెప్ 2 యారోస్ పెట్టుకున్నాను కదా, ఈ సబ్సీక్వెన్స్ అనే క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి, 2 స్ట్రింగ్స్ తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక రెడ్ యారో తీసుకొచ్చి సెకండ్ స్ట్రింగ్ దగ్గర పెట్టాలి, బ్లూ యారో తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, ఫస్ట్ స్ట్రింగ్ దగ్గర పెట్టాలన్నమాట. ఓకే, ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి, బోత్ క్యారెక్టర్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి కదా, అవునా కదా? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ తీసుకున్న వాటిలో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ ఏమున్నాయి, బోత్ క్యారెక్టర్స్ చెక్ ఇఫ్ బోత్ యారోస్ ఆర్ ఈక్వల్. అంటే మనం ఏం చేయాలి నాన్న, 2 యారోస్ చెక్ చేయాలి సార్. 2 యారోస్ ని మనం ఏం చేయాలంటే చెక్ అనేది చేయాలి. ఎలా చెక్ చేసుకోవాలి, ఆ 2 యారోస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా సేమ్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవాలంటే ఎలా చెక్ చేస్తాము, దీంట్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. సమానంగా ఉంటే అప్పుడు ఓకే, సమానంగా లేకపోతే నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్ళాలి కదా. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ఏమని, ఈ 2 సమానంగా ఉన్నాయి అనుకున్నాం. సమానంగా ఉన్నాయి అనుకోప్పుడు మనం ఏం చేయాలి, సమానంగా ఉన్నాయి అని చెప్పాలనుకోప్పుడు ఏం చేయాలి, ఇఫ్ అని చెప్పేసి ఒక కండిషన్ చెప్పాలి కదా. 2 సమానంగా ఉన్నాయి అంటే ఓకే, సమానంగా లేకపోతే ఏం కావాలి, బ్లూ యారోని ఇటరేట్ చేయాలి. సమానంగా ఉంటే ఏం చేయాలి, రెడ్ యారోని ఇటరేట్ చేయాలి అని చెప్పాలి కదా. అలా చెప్పాలి అంటే ఎలా చెప్తారో చూద్దాం. 2 కనుక సేమ్ గా ఉన్నాయి అనుకో అప్పుడు ఎలా చెప్తామంటే ఇఫ్ క్యార్ అంటే ఇది ఫుల్ స్ట్రింగ్ లో ఉన్న ఒక క్యారెక్టర్ ఏం చేశానంటే మొదటి క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేశాను సబ్ సీక్వెన్స్. అంటే సబ్ సీక్వెన్స్ అని ఒక వేరియబుల్ ఉంది కదా, ఆ వేరియబుల్ లో ఉన్న మొదటి క్యారెక్టర్ ని ఏమని తీసుకున్నాను, సబ్ సీక్వెన్స్ ఇండెక్స్ అని తీసుకున్నాను కదా. సబ్ సీక్వెన్స్ ఇండెక్స్ అంటే ఏంది, మొదటి క్యారెక్టర్ అనేనా, అంటే ఆ మొదటి క్యారెక్టర్ కి సమానంగా గనక ఉంది అనుకో ప్రింట్ చేయి, లేదు అనుకో అప్పుడు నేనేం చేయాలి, నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్ళిపో అని చెప్తున్నాను అనమాట. అవునా కదా? అంటే ఫస్ట్ మనం ఏం చేసాము, ఇక్కడ రాసిన స్టెప్ లో ఈ రెండింటిని మ్యాచ్ చేశాను. ఆ 2 కూడా మ్యాచ్ అయితే ఏమైంది అంటే ఓకే. మ్యాచ్ అయినప్పుడు ఏం కావాలి, రెడ్ యారోని నేనేం చేయాలి, నెక్స్ట్ ఇటరేషన్ కి తీసుకెళ్ళాలి. లేకపోతే ఏం చేయాలి, బ్లూ యారోని నెక్స్ట్ ఇటరేషన్ కి తీసుకెళ్ళాలి. అవునా కాదా? అంతేనా కదా?
Yes. అంటే ఆ రెండు కూడా మ్యాచ్ అయినాయో లేదో చూసుకోవాలి. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, సబ్ సీక్వెన్స్ అంటే ఏం చేశాను అనేది మళ్ళీ చెప్తున్నాను. ఈ క్వశ్చన్ ఏం చేశానంటే 2 స్ట్రింగ్స్ తీసుకున్నాము, దానిలో ఏం చేశానంటే సెకండ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ మొదటి స్ట్రింగ్ కి ఏమైందంటే సబ్సీక్వెంట్ గా ఉంది అనేది మనం ప్రూవ్ చేయాలి. అలా ఉంది అంటే ఎస్ అని ప్రింట్ చేయాలి, లేదు అంటే మనం ఏం చేయాలంటే నో అని ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే టాస్క్ మనం ఏం చేయాలంటే 2 స్ట్రింగ్స్ ని మనం ఏం చేయాలంటే కోడ్ లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే 2 యారోస్ అనేవి తీసుకోవాలి. ఒక యారో అనేది రెడ్ అనే ఒక యారో తీసుకొని దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న మొదటి క్యారెక్టర్ దగ్గర పెట్టాలి. తర్వాత ఇంకోటి ఏం చేయాలి, బ్లూ అనే ఒక యారోని తీసుకొని మనం ఏం చేయాలి అంటే మొదటి స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర పెట్టాలి. అలా పెట్టాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాము, సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న మొదటి క్యారెక్టర్ దగ్గర పెట్టాలి అంటే 0 ఆఫ్ ద ఇండెక్స్. అంటే దీని ఇండెక్స్ ఎంత నాన్న, సెకండ్ స్ట్రింగ్ లో దీన్ని 0 అంటారు, దీన్ని 1 అంటారు కదా. అంటే 0 ఆఫ్ ద ఇండెక్స్ అనేది కనుక సెకండ్ మెన్షన్ చేశానుకో యారో అక్కడ ఉంది అని దాన్ని. అందుకోసం నేను ఏం చేశానంటే సబ్ సీక్వెన్స్ ఇండెక్స్ అంటే స్టార్ ఇండెక్స్ అనుకోవచ్చు కదా. సబ్ సీక్వెన్స్ లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ పాయింట్ ఎంతంటే 0 అని పెట్టుకున్నానంటే దాని మీనింగ్ ఏంటంటే రెడ్ యారో అనేది ఈ సబ్ సీక్వెన్స్ అని ఉంది చూడు, ఈ సబ్ సీక్వెన్స్ అనే వేరియబుల్ లో ఏమైందంటే ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర యారో ఉంది అని చెప్పాలి అంటే ఇలా రాస్తారనమాట కోడ్ లో. ఓకే కదా. అలానే నేనేం చేశాను, సెకండ్ స్టెప్ లో బ్లూ యారో పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి, ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్న మొదటి క్యారెక్టర్ దగ్గర పెట్టాలి. అలా పెట్టాలి అంటే ఒక యారోని ఏం చేయాలి అంటే ఫర్ క్యారిన్ ఫుల్ స్ట్రింగ్ అంటే మనం ఏం చేసామంటే మొదటి స్ట్రింగ్ రాసేసి దాన్ని ఏం చేసామంటే ఫర్ లూప్ లో క్యార్ అని కనుక పెట్టాను అప్పుడు ఏమైంది అంటే క్యార్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మొదటి స్ట్రింగ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ అనేది ఏమైందంటే క్యార్ అనే వేరియబుల్ లో స్టోరేజ్ అయి వెళ్ళిపోతా ఉంటది అనమాట. ఒక్కొక్క క్యారెక్టర్ ఎక్కడ నుండి స్టార్ట్ నుండి క్యారెక్టర్ స్టార్ట్ అవుతా ఉంటది. అలా చెయ్యాలి అంటే ఇప్పుడు నేనేం చేశాను, బ్లూ యారో ఏదైతే ఉందో దాన్ని నేనేం చేశాను అంటే మొదటి స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర పెట్టాలి అంటే అప్పుడు నేనేం చేయాలి అంటే ఈ ఫర్ లూప్ సహాయంతో నేను రాసిన లైన్ యొక్క మీనింగ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే నా బ్లూ యారో అనేది ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర పెట్టినట్టు అనేసి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే. తర్వాత నేనేం చేస్తున్నాను, తర్వాత స్టెప్ లో నేనేం చేసిన అప్రోచ్ లో ఈ రెండు మ్యాచ్ అయినాయో లేదో చూసుకోవాలి. మ్యాచ్ అయినాయి అనేది చెప్పాలి అనుకోప్పుడు ఏం చేస్తాను, ఈ రెండు సేమ్ గా ఉన్నాయి అని చెప్పాలనుకోప్పుడు నేనేం చేస్తాను కండిషన్ ద్వారా కదా చెప్పేది నేను ప్రోగ్రామ్ లో. అలా చెప్పాలి అంటే అప్పుడు నేనేం చేశాను అంటే ఇఫ్ క్యార్ ఈజ్ ఈక్వల్ టు అంటే క్యార్ అంటే బ్లూ యారో ఉన్న వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేసేసాను, రెడ్ యారో ఎక్కడ ఉంది, సబ్ సీక్వెన్స్ లో ఉన్న మొదటి క్యారెక్టర్ దగ్గర ఉంది. అంటే ఎక్కడైనా ఉన్నట్లు ఈ రెండు గనక సేమ్ గనక అయినాయి అంటే అప్పుడు నేనేం చేశాను, అయినాయి అంటే అప్పుడు నేనేం చేయాలి, ఆ రెండు గంట మ్యాచ్ అయ్యింది అనుకో అప్పుడు నేనేం చేయాలి, ప్రింట్ ఎస్. అప్పుడు నేనేం చేయాలి అనేది నాకు అనవసరం, ఈ అప్రోచ్ లో చూద్దాం. అప్పుడు నేనేం చేయాలి, రెడ్ యారోని తీసుకొచ్చి నేనేం చేయాలి, నెక్స్ట్ ఇటరేషన్ దగ్గరికి తీసుకెళ్లి పెట్టాలి. అంతేనా కదా సెకండ్ స్టెప్. అలా ఇటరేషన్ దగ్గర పెట్టాలి అంటే ఏం చేస్తామో చూద్దాం. చేంజ్ అని అనుకో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే యాష్ పెట్టుకుంటున్నాను. అప్పుడు నేనేం చేయాలి, ప్లేస్ రెడ్ యారో ఇన్ నెక్స్ట్ ఇటరేషన్ అంటే నెక్స్ట్ ఇటరేషన్ లో మనం ఏం చేయాలి, రెడ్ యారోని తీసుకెళ్ళి ప్లేస్ చేయాలన్నమాట. అలా ప్లేస్ చేయాలంటే ఎలా ప్లేస్ చేస్తారో చూద్దాం. ఓకేనా. అలా ప్లేస్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడికి వెళ్ళి ఇఫ్ కండిషన్ రాసాను, ఇప్పుడు ఏం చేయాలి, స్పేస్ ఇచ్చేసేసి ఇప్పుడు నేనేం చేశాను సబ్ సీక్వెన్స్ ఇప్పుడు నేనేం చేశాను సబ్ సీక్వెన్స్ లో ఏం చేశాను నెక్స్ట్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి పెట్టాలన్నమాట. అలా పెట్టాలి అంటే అప్పుడు నేనేం చేశాను అంటే సబ్ సీక్వెన్స్ ఇండెక్స్, సబ్ సీక్వెన్స్ యొక్క ఇండెక్స్ ఏం చేశాను, ఇందాక 0 ఉంది, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే నెక్స్ట్ క్యారెక్టర్ దగ్గరికి పెట్టాలి. అలా పెట్టాలి అంటే అప్పుడు నేనేం చేశాను అంటే సబ్ సీక్వెన్స్ ఇండెక్స్ ప్లస్ 1 అంటే దాని మీనింగ్ ఏంది, దీని మీనింగ్ ఏంది అంటే ఇక్కడికి వెళ్ళి మీరు చూసానికి అర్థమవుతుంది. అంటే ఏంది, యారో వచ్చేసేసి ఇందాక ఏమైంది 0 అనే ఇండెక్స్ దగ్గర ఉంది, ఇప్పుడు నేను +1 అని పెట్టాను, 0కి 1 కలిపితే ఎంత 1. అంటే అప్పుడు నా యారో అనేది ఎక్కడికి వెళ్ళింది, నెక్స్ట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే నెక్స్ట్ ఇండెక్స్ దగ్గరికి యారో అనేది రిపీట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యారో అనేది రెడ్ యారో అనేది ఇటరేషన్ చేంజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా స్టెప్ రాయడం ద్వారా చేస్తాం అనమాట. ఓకేనా. అలా యారో అనేది ఏమవుతుంది, ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్న
ఇప్పుడు ఏమైంది, రెడ్ స్ట్రింగ్ లో ఉన్న నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్ళింది. అప్పుడు ఏమైంది, ఈ క్యారెక్టర్ కరెక్ట్ గా ఉంది అంటే ఓకే, లేకపోతే ఏమైంది నెక్స్ట్ బ్లూ యారో అనేది ఏమైంది నెక్స్ట్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళింది. అలానే ఏమైంది, అలా చెక్ చేసుకుంటే ఏమైంది, ఇక్కడ ఉన్న యారో మార్పు రెడ్ యారో, ఇక్కడ ఉన్న రెడ్ బ్లూ యారో రెండు కూడా ఏమవుతాయి ఈక్వల్. మ్యాచ్ అనేది అయినప్పుడు నాకేమవ్వాలంటే నాకేం కావాలంటే నాకు నెక్స్ట్ క్యారెక్టర్కి ఇటరేట్ అవుతా ఉండాలి అని చెప్పుకున్నాను. అలా అవుతా ఉన్నప్పుడు ఎక్కడి వరకు జరగాలి, సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న లాస్ట్ క్యారెక్టర్ అయిపోయేంత వరకు ఏం కావాలి, యారోస్ అనేది మూవ్ అవుతా ఉండాలన్నమాట. అలా మూవ్ అయినప్పుడు సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న అన్ని వర్డ్స్ కాడ యారో అనేది కనుక కంప్లీట్ అయిపోయింది అనుకో, అప్పుడు నాకేం కావాలి, ఎస్ అని ప్రింట్ చేయాలి. అవునా కాదా? అలా ప్రింట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే సెకండ్ స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూసుకోవాలి. సెకండ్ స్ట్రింగ్ లో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూడాలి అంటే అప్పుడు నేనేం చేయాలి, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేసేది. అంటే ఏంటిదంటే సబ్సీక్వెన్స్ అండర్ స్కోర్ లెంత్ అంటే రాసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే సబ్సీక్వెన్స్ అనే వేరియబుల్ యొక్క లెంత్ తెలుసుకోవాలంటే సింటాక్స్ ఏంది, ln ఆఫ్ సబ్సీక్వెన్స్ అని తీసుకున్నాను. సబ్సీక్వెన్స్ అని తీసుకున్నా అంటే అప్పుడు దాని మీనింగ్ ఏంది, సబ్సీక్వెన్స్ యొక్క లెంత్ తెలుసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను, సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న రెడ్ యారో అనేది ఏం చేసేసాను, ఎక్కడ దాకా వెళ్ళాలి, సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న రెడ్ యారో అంటే ఏంది, సబ్సీక్వెన్స్ ఇండెక్స్. అంటే సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న రెడ్ యారో అనేది ఎక్కడ దాకా వెళ్ళాలి, సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న లాస్ట్ యారో వరకు రిపీట్ అయిపోవాలన్నమాట. లాస్ట్ యారో దాకా వెళ్ళాలి అంటే ఏంటి, టోటల్ లెంత్ వరకు వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళాలి అంటే ఏం చేశాను, సబ్సీక్వెన్స్ ఆఫ్ లెంత్ అని తీసుకున్నాను. ఆ రెండు కంప్లీట్ అయినంత వరకు నాకేం కావాలంటే యారో అనేది రిపీట్ అవుతా ఉండాలి అని చెప్పాను అనమాట. అలా చెప్పాలి అంటే ఇలా రాస్తాం. ఎప్పుడైతే లాస్ట్ క్యారెక్టర్తో గనక నాది మ్యాచ్ అయింది అనుకో, అప్పుడు నాకేం కావాలంటే లూప్ అనేది ఏమవ్వాలంటే బ్రేక్ అయిపోవాలి. ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత నేనేం చేయాలి అంటే ఇఫ్ నా కండిషన్ ఏంటిది, సెకండ్ రెడ్ యారో అనేది ఎక్కడైతే లాస్ట్ క్యారెక్టర్ వరకు రిపీట్ కనుక అయ్యింది అంటే, ఆ రిపీట్ అయ్యింది అంటే అప్పుడు నాకేం కావాలి, ప్రింట్ ఏమని పిలవాలి, ఎస్ అని నాకు ప్రింట్ అయిపోవాలి. లేకపోతే నాకేం కావాలి, ప్రింట్ ఏమని ప్రింట్ చేయాలి, నో అని ప్రింట్ చేయాలి. అని ప్రింట్ చేసేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమైందంటే ఎస్ అని వచ్చింది. అంటే దానికి ఏమైందంటే నేను ఏదైతే తీసుకున్నానో సెకండ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ సెకండ్ స్ట్రింగ్ అనేది ఫస్ట్ స్ట్రింగ్ తో సబ్సీక్వెంట్ అయితే నాకేమైందంటే ఎస్ అని వచ్చేసింది. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఏసీఈ కాకుండా నేనేం చేశానంటే ఏఈసి అని తీసుకున్నాను. అప్పుడు నాకేమని రావాలి, అవుట్పుట్ ఏం రావాలి, ఇప్పుడు మామూలుగా అయితే ఏమని రావాలి, నో అని రావాలి కదా. అంటే నేను ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే నో అని వచ్చేసింది. అంటే ఏం చేశాను, మనం 2 స్ట్రింగ్స్ కనుక తీసుకుంటే ఆ 2 స్ట్రింగ్స్ లో మనం ఏం చేస్తామంటే ఒక స్టెప్ అనేది చేస్తాం. ఏం చేస్తామంటే మొదటి స్ట్రింగ్ లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ని కూడా సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మ్యాచ్ అయినాయి అంటే దాన్ని సబ్ సీక్వెన్స్ అని పిలుస్తారు. అంటే సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ మొదటి స్ట్రింగ్ కి సబ్సీక్వెంట్ అవ్వాలి అంటే ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారంటే పైథాన్ లో ఇలా రాయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ అనేది చేస్తారన్నమాట. ఇలా అచీవ్ చేయడం మీకు కనుక వచ్చేసింది అంటే ఏమైందంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ సార్లు ఇంటర్వ్యూలో రిపీట్ చేసిన క్వశ్చన్ ఇదనమాట. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేస్తారంటే ఇలా చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకే. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? No, sir. Okay. That's done. That's all I done for today's session. Thank you very much and have a great day and bye.